మీటింగ్లో మొదటి రోజు దైవ సేవకులు ఆ సభలలో దేవుని వాక్యాన్ని అందించి ఉన్నారు. ఆ తర్వాత మరొక పర్యాయము ఈ సంవత్సరంలో ఈరోజు రావటము దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అయి ఉన్నది. మన మధ్యకు నడిపించబడి ఉన్నారు. హల్లెలూయా. అందరు కూడా క్రమముగా కూర్చోండి. ముందుకు జరిగి ఎక్కడ ఖాళీ లేకుండా క్రమముగా కూర్చోండి. ఈ సమయంలో దైవజనులకు సమయాన్ని ఇస్తున్న దైవజనులు మోక్షానందమయ్య గారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరికీ వందనాలు. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన అభిషక్తులైన దైవజనులు దానియేల్ పాస్టర్ గారికి, అలాగే వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి తల్లి గారికి, వారి సోదరులకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఒక చిన్న వాక్యం చదువుకుందాం బైబిల్ గ్రంథం నుంచి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. పదహారో వచనం నుండి 22వ వచనం వరకున్న వాక్య భాగం. దేవుడి మాటలు మనతో ప్రభు మాట్లాడుగాక. చిన్న ప్రార్థన. తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, విజ్ఞాపన ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడుదురుగాక, వినుబుద్ధిని కలిగించుదురుగాక, గ్రహించు మనసు వచ్చునుగాక. అయా, వాక్యం దారులంగా రాకుండా అడ్డుకుంటున్న ప్రతి ఆత్మీయను బంధిస్తున్నాం. మాకేమీ తెలియదు, మాకేమీ రాదు మీరు మాట్లాడకపోతే. మీరే మాట్లాడుదురుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ చదవబడిన వాక్యం నాకు అసలు తెలియదండి అన్నవాళ్ళు చేతులెత్తండి. ఈ చదువుకున్న వాక్యం ఎప్పుడు చదవలేదన్నవాళ్ళు అంటే అందరూ చదివిన వాక్యమే, అందరూ చదివిన వాక్యమే, అందరికీ సుపరిచితమైన వాక్యం. ఏంటి వాక్యం అంటే, యేసు ప్రభు దగ్గరికి ఒకడు ఆయన యొద్దకు వచ్చి, యేసు ప్రభు జీవించిన దినాల్లో ఆయన యొద్దకు ఒకడు వచ్చి ఏమంటున్నాడంటే, నిత్య జీవం బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయనను అడిగాను. ఇతని ఆశ ఏంటి చెప్పండి? నిత్య జీవం. ఏ జీవం చెప్పండి? ఓకే, నిత్య జీవం, ప్రభు ఇచ్చే రాజ్యం, ఆ పరలోక రాజ్యం. ఇది వెళ్ళాలని ఆశతో అడిగాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి. అప్పుడు యేసయ్య అన్నాడు కదా, నీవు ఆ జీవములో ప్రవేశించాలనుకుంటే ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఏ ఆజ్ఞలు అన్నాడు? ఇదిగో,
నరహత్య చేయొద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సన్మానించాలి, నిన్ను వాళ్ళు నీ పొరుగువారిని ప్రేమించాలి అనునవియే అని చెప్పాను. అప్పుడు యవనస్తుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమి అని అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అవగోరిన ఎడల, ఏంటి చెప్పండి, పరిపూర్ణత, ఆ మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత అందుకు యేసు, నీవు పరిపూర్ణ అవగోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇదండి మనం చదువుకున్న వాక్యం. ఈ వాక్యంలో మనకు తెలియని విషయం ఏమి కాదు, తెలిసిన మాటే. తెలిసిన మాటలో నుండి తెలియని సంగతులు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. తెలిసిన వాక్యంలో నుంచి ఒక క్రొత్త విషయాన్ని దేవుడు ఇచ్చాడంటే దాన్ని ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత అంటారు. దేవుడు మనకి కొన్ని ప్రత్యక్షతలు ఈ పూట అనుగ్రహించునుగాక. నిత్య జీవం పొందాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ? నిత్య జీవం పొందాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే, ఆ మాట స్వర్గం గురించి, పరలోక రాజ్యాన్ని గురించి ఈ రోజుల్లో ఇతడు ఆశపడ్డాడంటే ఇతడు ఎవరు? ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇతడు చూడండి, కింద వచ్చిన రాయబడి ఉంది యవనస్తుడు అని. ఎవరంట? యవనస్తుడు. ఈ రోజుల్లో యవనస్తుల్ని మనం పట్టుకుంటే పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచిస్తారా, లేకపోతే ఇంకేమైనా ఆలోచిస్తారా? మరి మీరు మాట్లాడకపోతే నాకు తెలియదు, కానీ నేను మాట్లాడాలంటే నేను చెప్పనా? యవనస్తులు ఈ రోజున పట్టుకుంటే పరలోక రాజ్యం ఉంది, దేవుని రాజ్యం ఉంది, యేసయ్యని నమ్ముకో అన్నాం అనుకోండి, వెళ్ళవయ్యా, మాకు స్వర్గం, మాకు ఆ స్వర్గం అంతా ఎక్కడ కనపడుతుందంటే మాకు కైని గుట్టకాల్లో, ఆ డ్రగ్స్లో, ఆ గంజాయిలో కనపడుతుంది అంటున్నారు. అది స్వర్గమా? అది స్వర్గం కాదండి. వాళ్ళకి అనిపిస్తుంది అర్ధాయుష్, మధ్యలో చచ్చిపోతారు, నరాలు వీక్నెస్ వచ్చేస్తుంది. అది మానేసాడ మధ్యలో ఏమైపోతుంది? ఏమైపోద్దండి? మధ్యలో ఆగిపోతే ఈయన మధ్యలో ఆగిపోతాడు. అర్ధాయుష్ అండి, మధ్యంతరంగా చచ్చిపోతాడు. కానీ వాళ్ళకి అనిపిస్తుంది అది స్వర్గంలాగా. ఈనాడు యవనస్తులను పట్టుకుంటే కైనీ గుట్టకాల గురించి మాట్లాడుతున్నారు, గంజాయిల గురించి మాట్లాడుతున్నారు, త్రాగుడు గురించి మాట్లాడుతున్నారు. ప్రేమ పేరుతో మోసాలు జరుగుతున్న యవనస్తుల మధ్యలో ఏమండి, అటువంటి వాళ్ళని అడిగితే పరలోక రాజ్యాన్ని గురించి చెప్పరు. అవసరమైతే కొత్తగా సినిమా ఏది రిలీజ్ అయింది అది. ఇంకేం చెప్తారు? క్రికెట్ ప్రపంచ వరల్డ్ కప్ అంటారు, చూసారా? యవనస్తుని పట్టుకుంటే అవి అడుగుతారు. కానీ ఈ యవనస్తుడు ఏమడుగుతున్నాడు? అబ్బా, ఎంత గొప్ప సంగతి. అందుకని ఇతనికి ఒక 10 మార్కులు వేద్దాం. ఎన్ని మార్కులు? 10 మార్కులు. పాస్ మార్కులు ఎన్నండి? 35. పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో మీరు చెప్పాలి. ఓకే, నెక్స్ట్. ఇతడు ఎవరో కింద రాశాడు చూడండి, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఆస్తి గలవాడు. మిమ్మల్ని అడుగుతున్నా, మనకు తెలుసులేండి డబ్బు సంగతి. డబ్బుంటే ఎవరో ఒక ఆయన రాశాడు, వాట్సాప్లో చదివాను ఎప్పుడో చానాల క్రితం. డబ్బంట తొడగొట్టుద్దంట, డబ్బుంటే పడగొట్టుద్దంట, డబ్బు అంటే విడగొట్టుద్దంట, డబ్బు చెడగొట్టుద్దంట. ఏమో అర్థమైందా? తొడగొట్టుద్ది, పడగొట్టుద్ది, చెడగొట్టుద్ది, విడగొట్టుద్ది, ఏదైనా చేసిద్ది డబ్బు. డబ్బు ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటుంది మనసు మనోళ్ళకి. డబ్బు లేనప్పుడు సొరకాయ ముఖంలాగా బారుగా పెట్టేస్తారు. కొంతమంది చెప్పండి, గాడిది కనుక కూర్చుంటుంది, నిలబడి ఉంటుంది, ఎట్ట అమాయకంగా ఏమీ తెలియనట్టుగా అట్టా ఉంటారు కొంతమంది.
డబ్బు ఉన్నప్పుడు రౌండ్గా ఉంటుంది కోడిగుడ్లాగా కొంతమందికి. డబ్బు ఉన్నప్పుడు ఒక రకమైన ఫీలింగు, డబ్బు లేనప్పుడు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇది యథార్థం, ఉన్నమాట చెప్తాను. ఊళ్ళో ఉన్నెవరు కొంతసేపట్లో వెళ్ళిపోతా. అవునా కదా చెప్పండి. డబ్బున్న వాడిని అడిగితే, అయ్యా యేసు ప్రభు నమ్ముకయ్యా, పరలోక రాజ్యం ఉంది, నిత్య జీవం చేరతావు, పరలోక రాజ్యం వెళ్ళిపోతావు అంటే, వెళ్ళవయ్యా, నాకు దేవుణ్ణి నమ్ముకోవాలంత అవసరం లేదు, చర్చికి రావాల్సినంత అవసరం అంతకంటే లేదు, దేవుడితో నాకు పని లేదు, ఎందుకంటే ధనమే వాడికి దేవుడు అయిపోతాడు. అన్ని అవసరాలన్నీ డబ్బుతో తీరుతున్నాయి. డబ్బున్నవాడికి దేవుడితో పని ఏంటి? మోకాళ్ళు వేయాల్సిన పని లేదు, చప్పట్లు కొట్టాల్సిన పని లేదు, ప్రార్థన చేసుకోవాలి, దేవుడా అని పిలవాల్సిన పని లేదు, ఎందుకంటే తన ధనమే తనకు దేవుడు అయిపోతాడు. అంత ధనవంతుడయ్యుండి కూడా ఏం కోరుతున్నాడు? నిత్య జీవం కోరుతున్నాడు. మరి తనకి మనం మార్కులు వేయాలా వద్దా? ఇంకో 10 అర్థం. మొత్తం ఎన్ని అయినాయి ఇప్పటికి? 20 అయినాయి. 10 ఇంకా చూద్దాం. అదే మత్తయి సువార్తలో మనకు రండి ఒకసారి. మత్తయి సువార్త, మత్తయి సువార్త కదా ఇప్పుడు మీరు ఎక్కడ చదివారు? ఓకే, లూకా 18:18 చదువుదాం. లూకా సువార్త 18:18. చాలు వినండి. పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలని అడిగిన సంగతి ఎవరయ్యా అంటే, అతడు ఒక ఆఫీసర్ అండి, ఒక అధికారి. తహసీల్దార్ ఆఫీసర్నో లేకపోతే ఇంకేదైనా ఆఫీసర్నో మీ దగ్గరికి వెళ్ళి, ఏమండి చర్చికి రండి, ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి, మీరు మంచి మనసు కలిగిన వాళ్ళు, జాలి కలిగిన వాళ్ళు, ఇతరులకు సహాయం చేసే మనసు ఉంది, నిజంగా ఎందుకో మీకు చెప్పాలనిపిస్తుందండి, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు పరలోక రాజ్యం ఉంది, స్వర్గం ఉందండి అంటే వింటాడండి? వెళ్ళవయ్యా, మాకు ఈ వీడియో కాన్ఫరెన్స్లు ఆ కాన్ఫరెన్స్లు ఎక్కువైపోయినాయి, మాకు పైనుంచి అధికారుల నుంచి బుర్రపాటు చేస్తున్నారు, మాకు మీటింగ్లు ఎక్కువైనాయి, ఇక్కడ పనులు ఎక్కువైనాయి, బుర్ర ఈటెక్కేసింది, మళ్ళీ నువ్వు పరలోకం అంటావు, నువ్వు స్వర్గం అంటావు, మాకు ఇక్కడే స్వర్గం కనపడుతుంది అంటాడు. ఆఫీసర్స్ ఏమంటారు చెప్పండి? ఆఫీసర్స్ దేవుని గురించి ఆలోచించే టైం ఉంది అంటున్నారండి వాళ్ళు. మాకు టైం లేదంటారు. లేదు, ఒక ఆఫీసర్ అయ్యుండి లేదా ఒక అధికారి అయ్యుండి దేని గురించి అడుగుతున్నాడు అంటారు? నిత్య జీవం. నేను అంటాను, ఇతనికి ఎన్ని మార్కులు వేయచ్చు? ఇంకో 10. ఎంత అయినాయి అమ్మా? 30. 3 10లు 30. ఇంకెంత కావాలి పాస్ మార్కులు? నేను అంటాను, ఇతను పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో మీరే చెప్పాలి. పరలోక రాజ్యం వెళ్ళడానికి మార్గం అడుగుతున్నాడు, మంచిదే. కానీ యేసు ప్రభు చెప్పాడు, నువ్వు ఇలా చేస్తే ఇలా ఉంటే పరలోకం వెళతావయ్యా అన్నాడు. ఏమని చెప్పాడో తెలిసిన? ఒకటి చూడండి, అతడు అడిగినటువంటి మాట ఎక్కడ ఉంటుంది ఆ మాట? మార్కు సువార్త 10:20. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఏవన్నీ ఇంతకుముందు చదివాను చూసారా? ఇదిగో నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే ఆజ్ఞలు పాటించాలి. ఏం పాటించాలి? ఆజ్ఞలు పాటించాలి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు చెప్పాడు, ఆజ్ఞలు పాటించాలి అని. వెంటనే అతను అన్న మాట ఏంటి తెలిసిన? బాల్యము నుండే వీటినన్నిటినీ అనుసరిస్తున్నాను అన్నాడు. ఏమండి, పరలోక రాజ్యం చేరాలని అడిగినప్పుడు అతను అంటున్నాడు, ఈ ఆజ్ఞలు అబ్బో మాకు చిన్నప్పటి నుంచే తెలుసు, బాల్యం నుంచే తెలుసు, సేవ ప్రారంభించినప్పుడు ఉన్నాం, మాకు అన్నీ తెలుసు, మాకు అంతా వచ్చు అనేవాళ్ళు పరలోక రాజ్యం చేరతారా? చిన్నప్పటి నుంచే మాకు తెలుసు. హలో, వీళ్ళు ఎవరంటారు చెప్పనా? నేను అంటాను, సెక్యులర్ క్రిస్టియన్స్ వీళ్ళు. ఇలాంటి స్వభావం ఉన్నవాళ్ళు ఏ క్రిస్టియన్స్? క్రైస్తవులు 3 రకాలు. ఒకటి సెక్యులర్ క్రిస్టియన్స్, 2 సూపర్ క్రిస్టియన్స్, 3 సింపుల్ క్రిస్టియన్స్. మీరు ఏ లెక్కలో ఉన్నారో మీరే చూసుకోవాలి. మరి
సెక్యులర్ క్రిస్టియన్స్ లెక్కలోకి వస్తాడు ఈయన. ఎందుకు? చిన్నప్పటి నుంచి పాటలు వింటున్నాడు, చిన్నప్పటి నుంచి దేవుడి మాటలు వింటున్నాడు, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మానంతో చర్చికి వెళ్ళి ఉండొచ్చు, మందిరానికి, సమాజ మందిరానికి వెళ్ళి ఉండొచ్చు. అయితే మాత్రం పరలోకి వచ్చేస్తుందా? చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తే, పాటలు పాడితే, పరిచర్య చేస్తే, అంతా తెలుసుంటే, నువ్వు బాగా కష్టపడి ఉంటే, నువ్వు బాగా పరిచర్య చేస్తే, నీకు ఎప్పటి నుంచో దేవుడి గురించి అవగాహన ఉంటే, చర్చిలోకి వస్తూ ఉంటే పరలోకం చేరలేం. వీళ్ళు ఎవరంటే ప్రార్థనకు వస్తాడు, బయటికి వెళ్తే చికారులు చేస్తాడు. ప్రార్థనే, లోకమే. చెప్పరేంటి? అవునా కాదా? ప్రార్థన మందిరానికి వస్తాడు, క్రైస్తవుడని చెప్పుకుంటాడు, బయటికి వెళితే లోక కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఈ సెక్యులర్ క్రిస్టియన్స్ ఎవరో తెలుసా? లోకం కావాలి, దేవుడు కావాలి. అటు పంతులు గారు డేట్ పెట్టాలి, ఇటు పాస్టర్ గారు పెళ్లి చేయాలి. హలో, డేట్ పెట్టేది ఎవరు? ఏంటి మర్చిపోతున్నారు? పంతులు గారు డేట్ పెడతాడా? పెళ్ళి ఎవరు చేయాలమ్మా? ఆ డేట్లు మేము పెళ్లి చేయాలా? పంతులు గారు మంచి ముహూర్తం నిర్ణయిస్తాడు ఇల్లు ఓపెనింగ్కి. మనం వెళ్ళి ఏం చేయాలంట? ఈ రెండు పాటించేవాళ్ళు వీళ్ళే ఎవరిళ్ళు? సెక్యులర్ క్రిస్టియన్స్. హలో, స్లాబ్ వేస్తానికి వచ్చి పాస్టర్ గారు పిలిచి ప్రార్థన చేయించుకుంటాం. మధ్యలో కోడి ఎందుకు? మళ్ళీ మధ్యలో కోడి, తెల్ల కోడి పెట్ట తీసుకొచ్చి కోసి ఎత్తి రక్తం చిందిస్తావా? దయ్యాలు వస్తాయి. అట్ట చేసిన కుటుంబాలు నెమ్మది లేవు. నాకు తెలుసు చాలా కుటుంబాలు దారిద్ర్యంలో ఉన్నాయి. ఘనమైన స్థితిలో ఉన్న వాళ్ళే దరిద్రులు అయ్యారు. దయచేసి అట్లాంటి పనులు చెప్పండి. ఒక నమ్మకం మీద ఉండాలా? ఏమండి, దర్శనం వచ్చిందా? రాలేదంట. అరే, ఇదివరకు దర్శనాలు వచ్చి ఈ మధ్య ఏమైనా రాలా? కళ ద్వారా మాట్లాడలా. ప్రవచనం ద్వారా మాట్లాడలేదు. ప్రవక్త లేడు. ప్రవక్త కూడా పట్టించుకోవట్లే. పెద్ద ప్రవక్త కూడా రమ్మన్నప్పుడు రాడు. ఇదివరకు రమ్మనగానే వచ్చి చూడు ప్రార్థన చేయడానికి. ఇప్పుడు లేట్ అయిపోతుంది. మరి బిజీ అవుతాడు, ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు అర్థం చేసుకోవద్దా? బిజీ అయినప్పుడు ప్రవక్త దైవజనుడు, మా అయ్యగారు బిజీగా ఉన్నారులే, ఇదివరకు అంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెం వెంటనే వచ్చేవాళ్ళు, ఇప్పుడు కొంచెం లేట్ అవుద్ది, దానికి తెగ ఫీల్ అవుతున్నావు. అప్పుడు రాలే సమాధానం. ఊరీము తుమ్మీము దగ్గరకు నిలబడ్డాడంట. రత్నాలు బయలుపరుస్తాయంట. దేవుడు పెట్టిన కట్టడ అంటే నేను అంటాను, అది దేవుని నియమాలు. దేవుని నియమాలను బట్టి, దేవుడు పెట్టిన కట్టడాలను బట్టి ప్రభు అనుకునేవాడు. కానీ మాట్లాడలేదు అక్కడ కూడా. ఊరీము తుమ్మీము అనే రత్నాల దగ్గర నిలబడితే జవాబు వచ్చేదంట. రాలేదు. స్వరం ద్వారా రాలేదు, కళల ద్వారా రాలేదు, దైవజనుడు వస్తే లేట్ అయిపోయింది, రాలేదు. అందుకని ఏం చేస్తావు? ఉపవాస ప్రార్థన పెట్టినా జరగలేదు కార్యం. ఏమండి, ఇట్లాంటి క్షమాభివృద్ధి కోటాల్లో పెట్టిన విన్నపాలు జరగలేదు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు, సంఘం అంతా ప్రార్థన చేసి స్వభావం రాలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? యెషయా 8:18 ప్రకారం జరుగుద్ది నీకు. యెషయా 8:18 ఏముంది చెప్పరేంటమ్మా? వీళ్ళు నా ఎంక ఏదో చూస్తున్నారు, వెళ్ళిపోయేటప్పుడు కొట్టి పంపించేటట్టున్నారు వీళ్ళు. చూడండి త్వరగా, చెప్పరేంటి? అట చూస్తున్నారు, నన్ను కొట్టేవాళ్ళగా చూస్తున్నారు మీరు. యెషయా 8:19 వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గలవారి యొద్దకు, కిచకిచలాడు గొణుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారించొద్దా? అయ్యో, దేవుని యొద్ద విచారిస్తే జవాబు రాలేదంటే రాదు. మరి కళల ద్వారా కనబడలేదు, కనబడ్డు. మరి దర్శనం ద్వారా రాలేదు, జవాబు రాదు. మరి ప్రవచనం ద్వారా రాలేదు. మరి ఊరిము తుమ్మిము రత్నాల ద్వారా జరగలేదు కార్యం. మరి ఏం చేయాలి? ఏడబాతో గొణుగు కిచకిచలాడు గొణుగు మంత్రజ్ఞ యొద్దకును అందించరేంటి? కర్ణ పిశాచము గలవారి యొద్దకును వెళ్ళండే అని ప్రేరేపించినప్పుడు లేదు లేదయ్యా, మా దేవుని యొద్దని విచారణ చేస్తాం అని అనొద్దా?
అలా అనలేమండి. ఎందుకంటే కళల ద్వారా సమాధానం అవన్నీ అయిపోయినాయండి. అయ్యారండి, అమ్మగారండి, సిస్టర్ గారు, బ్రదరు, అవన్నీ అయిపోయినాయి. ఉపవాస ప్రార్థనలు పెట్టలేదా? పాస్టర్ గారిని పిలిపించలేదా? కుటుంబ ప్రార్థన పెట్టలే, గృహ కూటాలు పెట్టలేదా? ఉపవాస కూటం జరగలేదా? ఎప్పుడు చెప్పిన ప్రవచనం వచ్చేది, ప్రవచనమే రాలేదు, దర్శనాలు రాలేదు ఎవరికి, నేను కనిపెట్టి నాకు రాలేదు. ఇక ఏం చేయమంటారు? తప్పదు, ఇక వెళ్ళిపోయానండి జవాబు కోసం. ఎక్కడికి? సోదగాని దగ్గరికి వెళ్తావా? వాళ్ళు ఎవరో చెప్పి భూతవజ్జుల దగ్గరికి వెళ్తావా? మరి ఏం చేయమంటారు సమాధానం రాకపోతే? సౌలు అదే చేశాడు. నేను చెప్పిందంత సౌలు గురించి, మీ గురించి కాదు. మరి మీరు అలాంటి వాళ్ళు ఉంటే సరి చేసుకోండి. మీ గురించి చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నా నేను. ఈ వాక్యపు వెలుగులో మనం అలాంటి మనస్తత్వం ఉంటే సగం లోకం, సగం దేవుడు, సగం ప్రార్థన, సగం ఆంచన, సగం తాయిత్తులు ఎలాంటివి వద్దు. సగం దేవుడు, సగం లోకం వద్దు. లోక మూలపాఠాలు, లోక సాంప్రదాయాలు, లోకపు ఏమంటారు మర్యాదలు, లోకపు స్నేహం, లోకపు నటన విడిచిపెడదాం. లోకపు మర్యాద, లోకపు ప్రేమలు, సగం దేవుని ప్రేమ, సగం లోకం ప్రేమ విడిచిపెడదాం. ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే, నేను వచ్చే టైటిల్ ఏంటి తెలుసా? సెక్యులర్ క్రిస్టియన్స్. లోకం ఉంటుంది, దేవుని పిల్లలని చెప్పుకుంటారు, క్రైస్తవులని చెప్పుకుంటారు. జవాబు రానప్పుడు ఏం చేయాలి? సమాధానం చెప్పాలిగా. మరి అది చెప్పకుండా వెళ్ళిపోతే మీరు ఇంకా ఆ క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుంది. బైబిల్ చెబుతుంది, స్వస్థత పొందే వరకు, విడుదల పొందే వరకు, జవాబు పొందే వరకు, అది ఎప్పటికైనా రాని చేయాల్సిన పని ఏంటి తెలిసిన? కనిపెట్టుకొని ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పటి వరకు? అది జవాబు రాలేదని ఇంకో దారి తొక్కొద్దు. అది నెల కానీ, సంవత్సరం కానీ, సంవత్సరాలే కానివ్వండి. ఇది నమ్మకమైన క్రైస్తవుడి జీవితం, నమ్మకస్తులైన క్రైస్తవ జీవితం ఇదే. సెక్యులర్ క్రిస్టియన్స్ అంటారు. ఈ బ్యాచ్ వాడుతున్నాం. నాకు చిన్నప్పటి నుంచే తెలుసు అయ్య గారు. నీకు తెలిసినంత మాత్రం, మందిరానికి వచ్చినంత మాత్రాన, ప్రార్థనకు వచ్చినంత మాత్రాన, నీకు అన్నీ తెలిసినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతావా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బాగా వాక్యం చదివావు, పరలోకం చేరం. చేయాల్సినవి చేయాలి, చదివితే కాదు, వెనక నుంచి కూడా చదివేస్తావు. నో. అందుకని ఇంకోటి కూడా చెప్తా, ఫెయిల్ అయిపోయాడు. మన లెక్కల్లో వేసుకుంటే మైనస్ మార్కులు పడిపోతాయి, అవునా కదా? ఇంకొకటి కూడా చెప్తా, మన మూలవాక్యానికి రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంకి రండి. ఇది తీసే లోపల వాక్యం చెప్తా. సూపర్ క్రిస్టియన్స్ అంటే ఎవరో? సూపర్ క్రిస్టియన్స్ అంటే ఏంటి తెలిసిన? వీళ్ళకి అన్ని పేరు ప్రఖ్యాతులు కావాలి, వీళ్ళ పేరు పలకాలి. పలానా సువార్తం గారు, పలానా సుక్కమ్మ గారు, పలానా సంతోషం గారు, వారు దేవుడు, ఆమె పలానా దానికి ఇచ్చారు, దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక అని చెప్పాలి. వాళ్ళకి పేర్లు పలకాలి వాళ్ళకి. ఇక్కడ మీకు చక్కగా ఉంది, ఏసీ దాతలు, ఫ్యాన్ దాతలు, కుర్చీ దాతలు, వాళ్ళ పేర్లు రాయాలి. వాళ్ళకి చప్పట్లు కొట్టమని అనకూడదు, బట్టలు నలగకూడదు, ఒక్కసారి ఇన్నిసార్లు నిలబెడతారా అనకూడదు, ఇన్నిసార్లు నిలబెట్టకూడదు. ప్రార్థన చేయమని అనకూడదు, చప్పట్లు కొట్టమని కూడా. నోరు మూసి కూర్చుంటారు, వస్తారు, వెళ్ళిపోతారు, అంతే. వీళ్ళు సూపర్ క్రిస్టియన్స్. సింపుల్ క్రిస్టియన్స్ ఎవరో తెలుసా? తగ్గింపు, వినయం, విధేయత కలిగిన వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, తీసారుగా రెఫరెన్స్ చదవండి. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి అని ఆయనను అడిగారు. ఏ మంచి కార్యము చేయాలి? ఇది పాయింట్. మీరే మార్కులు మరలా ఇంకా మైనస్ మార్కులే. పరలోక రాజ్యం చేరాలంటే అతను అనుకున్నాడంట, మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేస్తే పరలోకం వెళతామేమో అనుకున్నాడంట. ఇతని ఆశ మంచిదే, పరలోకం వెళ్ళాలని. యవనస్తుడయుండి, అధికారయుండి, ఆస్తి గలవాడయుండి పరలోకం చేరాలన్న ఆశ మంచిది. అందుకే 30 మార్కులు వేసాం. కానీ ఎక్కడ ఫెయిల్ అయిపోయాడంటే, చిన్నప్పటి నుంచే నాకు ఇవన్నీ వచ్చు, చేశాను అనే మనస్తత్వం చూసారా, అక్కడ దెబ్బ కొట్టేసింది. రెండవది, పుణ్యకార్యాలు చేస్తే పరలోకం వెళతానన్న తలంపు ఫెయిల్ అయిపోయాడు. పుణ్యకార్యాలు చేస్తే పరలోకం వెళతామా? మీకు ఒక మాట చెప్తా. ఒక రూపాయి బిళ్ళ చూస్తే దానికి 2 వైపుల ముఖాలు ఉంటాయి. ఒక ముఖం ఏంటి? బొమ్మ. ఇంకొక వైపు ముఖం ఏంటి? బొరుసు అంటారు కదా. బొరుసేనా?
బొమ్మ బొరుసు అంటారు కదా. రెండిట్లో ఒక పక్కన ఇదివరకు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, నాకు బాగా గుర్తు, రైలు కింద రూపాయి 10 పైసలు బిళ్ళ 5 పైసలు బిళ్ళ పెట్టేవాళ్ళు. అది అప్పచ్చి అయిపోయేది. ఏమంటారు దాన్ని? నునుపోయిపోయేది. అది పడుతుందండి, చెల్లుద్దా? మళ్ళీ పడుతుందంటే డేంజర్. చెల్లుద్దా? ఒక పక్కన నున్నగా అయిపోయిందండి, ఇంకో పక్కన బాగుంది. బొమ్మ బొరుసు ఒక పక్కన బాగుంది. వెళ్ళిపోయి కొట్టులో ఇస్తే తీసుకుంటాడండి? మీకు ఒక మాట చెప్పనా, నిజమైన భక్తి ఏంటో తెలుసా, నిజమైన ఆత్మీయత ఏంటో తెలుసా? మనిషి రెండు వైపులో ఉన్న అనుభవం. ఒకటి 1:27 యాకోబు పత్రికలో గనక యాకోబు చెప్పినట్టుగా ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించడం ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు ఏమో ఈ పుణ్యకార్యాలు, మంచి కార్యాలు. కేవలం మంచి కార్యాలు చేస్తే పరలోకం వెళ్ళాం. మంచి కార్యాలతో పాటు ఏముండాలి? నీ ఆత్మీయత, నీ భక్తి, పాపము లేని జీవితం, పరిశుద్ధ జీవితం లేకపోతే మనము పరలోక రాజ్యం. కానీ ఇతనేమనుకుంటున్నాడు? కేవలం పుణ్యకార్యాలే, నీలో మంచితనము, నీలో నీతి, నీలో పుణ్యకార్యాలు, దానాలు, ధర్మాలు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ అది పరలోకం తీసుకెళ్దు. ఇతను అదే అనుకున్నాడు. అప్పుడు చెప్పండి, ఫెయిలా పాసా? ఫెయిల్ అయిపోయాడు. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, బాబు ఆజ్ఞలు పాటించమన్నాను కదా, ఏ ఆజ్ఞలు అడిగావు కదా, చెప్తున్నాను వినండి అని చెప్పాడు. నేను ఒక మాట చెప్తే ఈ పూట యేసు ప్రభువారు తన నోటితో చెప్పిన మాట, ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఆయన అన్నాడు, చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను పాటిస్తున్నాను అన్నాడు. ఈ పూట నీవు నేను కూడా ఇదే మనసులో ఉండుండొచ్చు. ఏంటి? ఆజ్ఞలు ఎప్పుడో పాటిస్తున్నా. పాత నిబంధనల ఆజ్ఞలు అవి, నరహత్య చేయొద్దు, దొంగలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు. క్రొత్త నిబంధనలు యేసు ప్రభు వచ్చిన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు 2-3 గుర్తు చేయనా? ఆజ్ఞలు అది ఒకటి కదా. ఇంకా మనం ప్రారంభంలో కొన్ని మాటలు మీకు చెప్తా, అవి తర్వాత వచ్చే ఆజ్ఞలు, కానీ ముందున్న ఆజ్ఞలు మీకు చెప్తా. బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయండి. పాత నిబంధనలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. కొన్ని అన్ని ఆజ్ఞలు కొట్టివేయబడ్డ, కొన్ని సవరించబడ్డాయి, కొన్ని అలాగే యథాతథిగా వచ్చేసినాయి కొత్త నిబంధనలు. కొన్ని ఏమో సవరించబడ్డాయి. కొత్త నిబంధన ఈ కాలంలో ఉన్న మనకి పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ కొన్ని సవరించుకుని ఇలా వచ్చేసాయి, కొన్ని కొట్టివేయబడ్డాయి, కొన్ని ఎలా ఉన్నాయో అలాగా వచ్చేసాయి. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు మీకు చెప్తాను. ఇప్పుడు పాత నిబంధనలు నరహత్య పాపం అన్నాడు. కొత్త నిబంధనలకు వస్తే నరహత్యతో పాటు నీ సోదరుని ద్వేషిస్తే అంతకంటే ఘోరమైన నరహత్య అన్నాడు కాదా? అలాగే కొన్ని సవరించబడ్డాయి, కొన్ని సరిచేయబడ్డాయి, లేకపోతే కొంత కఠినం చేయబడ్డాయి, కొన్ని కొట్టివేయబడ్డాయి, కొన్ని ఎలా ఉన్నాయో అలాగే పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ కొత్త నిబంధనలోకి వచ్చేసి. ఈ విషయం గుర్తుపెట్టుకుంటూ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, క్రొత్త నిబంధనలో యేసయ్య కొన్ని ఆజ్ఞలు కొత్తవి మళ్ళీ కలిపాడు. ఏమిటంటే, మీరు తర్వాత చదివిన తెలిసిన వాక్యాలే కావచ్చు, చదవాల్సినప్పుడు అవసరం లేదు, గుర్తొచ్చేస్తుంది మీకు చెప్పగానే. అపోస్తుల కార్యం 17:30 మనం ఏం చూస్తామంటే, అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన ఆజ్ఞ ఇచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతటా అందరూ ఏం పొందాలి? ఆజ్ఞ ఇచ్చాను ఉండాలేదా మాట? ఆజ్ఞ. మరి ఆజ్ఞ ఏంటి? అందరూ మారు మనసు పొందడం ఆజ్ఞ. ఇప్పుడు మనందరూ మారు మనసు పొందడం కాబట్టి సంతోషం, మార్పు చెంది వచ్చాం కాబట్టి ఆజ్ఞ పాటిస్తున్నాం. ఓకే, అక్కడితో ఆజ్ఞ ఆగలేదు. ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అయితే కాబట్టి సమస్త జనులను చెప్పండి శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వల్లని వారికి బోధించండి. ఏమర్థమైందండి? అని ఆజ్ఞ ఇచ్చాడట. ఏ ఆజ్ఞది? బాప్తిసం పొందమని ఒక ఆజ్ఞ. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాప్తిసం పొందమని ఇది ఒక ఆజ్ఞ. ఇలా చెప్పుకుంటే చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఇంకొక ఆజ్ఞ చెప్తా. యేసుప్రభువారు అన్నారు, ఇదిగో నేను మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటయ్యా? మీరు యెరూషలేములోనే ఉండండి, తండ్రి వాగ్దానం నెరవేరే వరకు. నేను వెళితే కానీ ఆయన రాడు,
పరిశుద్ధాత్ముడు ఆయన మీ వద్దకు పంపుతాను, మీరు ఆత్మతో నింపబడతారని ప్రభు చెప్పి వెళ్ళిపోయాడు. ఆజ్ఞాపించాడు ఏమని? ఎక్కడే ఉండండి, ఖచ్చితంగా పొందుకుని వెళ్ళండి. ఏం పొందుకుని వెళ్ళాలట? పరిశుద్ధాత్మ అభిషేకం. మారు మనసు పొందడం ఒక ఆజ్ఞ. బాప్తిసం పొందమని ఆజ్ఞ ఇచ్చాడు, ఆత్మను పొందమని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవన్నీ ఆజ్ఞలు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఈ ఆజ్ఞలు ఎప్పుడో పొందేసి ఉంటారు. ఏది? ఆ ధనవంతుడు అన్నట్టుగా, ఆ అధికారం అన్నట్టుగా మేము ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడో పొందేసామయ్యా. సేవ ప్రారంభంలోనే మారు మనసు పొందాం. అసలు బాప్తిజం గురించి మాట్లాడతారండి. మేము ఎప్పుడో బాప్తిజం, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు? 30. నాకు కాదమ్మా, కొందరి సంగతి చెబుతున్నాను. నా సంగతి చెప్తున్నారు అనుకుంటున్నారండి. ఇక్కడ ఏమనుకున్నావు? 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, సీనియారిటీ లేదు, కానీ సీనియారిటీ మాత్రం బాగుంది మనకి. ఏమి లేదు, సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ, నమ్మకత్వం లేదు కొందరికి. సీనియారిటీ ఇప్పుడెక్కడది? బాల్యము నుండి, చిన్నప్పుడే 16 సంవత్సరాల వయసులో బాప్తిజం పొందాను అంటారా లేదా? ఎస్, అవును కావచ్చు. నేనేదో అలా అంటున్నాను, మీరు ఫీల్ అవ్వవసరంలా. నిజమే, చిన్నప్పుడే పొందేశాం మారు మనసు, ఎప్పుడో పొందేశాం బాప్తిజం. ఆత్మ గురించి అది కూడా ఆజ్ఞే కదా. అయ్యి ఆజ్ఞ ఎప్పుడు పొందేవాయి అంటే, అబ్బో బాప్తిజం ముందు 6 నెలలకే 3 నెలలకే పొందేశాం అంటారు కొంతమంది. మేము ఆత్మ పొందుకుని, ఆత్మ అభిషేకించబడి 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది అనొచ్చు నీవు కూడా. ప్రభు అన్నాడు, అయితే ఆజ్ఞలు పొందినంత మాత్రం, పాటించినంత మాత్రాన పరలోక రాజ్యం. చెప్పాలి. మారు మనసు పొంది, బాప్తిజం పొంది, ఆత్మ పొందినంత మాత్రం పరలోకం చేరలేము అనేది ఈ వాక్యంలో ఉన్న అర్థం. ఎందుకంటే ప్రభు చెప్పాడు, ఆజ్ఞలు చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నప్పుడు ఎస్, నువ్వు పరలోకి వెళ్ళిపోతావు అని చెప్పలా. అయ్యా నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, ఇంకా లోపమే ఉంది. ఎందుకు? ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు మన లోపాలు సరవడానికే, మన బలహీనతలు సరవడానికే, మనం ఇంకా ముందుకు ఎదిగిపోవడానికే. గమనించాలి, యేసయ్య చెప్పిన మాట ఆజ్ఞలు పాటించమన్నాడు. ఇప్పుడు రెండు మాటలు మీ ముందు పెడతాను. ఆజ్ఞలు పాటిస్తున్నావా అంటే ఇంకా మారు మనసు పొందావా? పొందకపోతే త్వరగా మారు మనసు పొందాయి. ఆజ్ఞలు పాటిస్తున్నావా అంటే బాప్తిజం పొందావా? పొందకపోతే ఈ కూడికల ముగింపులో బాప్తిజం పొందేయండి. ఈ 2 నీకు ఉన్నట్లయితే ఇంకొక ఆజ్ఞ ప్రభు ఇచ్చాడు. ఇదిగో ఆజ్ఞ ఇస్తున్నాడేమని, ఆత్మ పొందని. అందరూ, నీకు మాట చెప్పనా? బైబిల్ చెప్తుంది అందరూ అంతటా మారు మనసు. చెప్పండి, మారు మనసు ఎంతమందికి అమ్మా? అందరూ పొందాలని ఆశపడుతున్నాడు. మరి బాప్తిజం ఎంతమందికి? సమస్త జనులను శిష్యులుగా చేయడు. బాప్తిజం వారికి ఇవ్వండి అన్నాడు. అంటే బాప్తిజం అందరికా కొందరికా? మరి అందరూ పొందాలి. బైబిల్ అంటుందండి, నేను నా ఇంటి వారు యెహోవాను అని యెహోషువ అన్నట్టు పాత నిబంధనలో ఇంటి వారితో కూడా ఆరాధిస్తున్నాడు, ఇంటి వారితో సేవ చేస్తున్నాడు. కొత్త నిబంధనకు వస్తే పేతురు ద్వారా రక్షించబడిన కుటుంబం కొర్నేలి, తన ఇంటివారు, అందరు ఇంటి వాళ్ళు అందరూ రక్షణ పొందేశారు. మరి వీళ్ళు లూదియా తన ఇంటివారు, పౌలు ద్వారా లూదియా తన ఇంటివారు చెప్పండి రక్షణ పొందారు. జక్కయ్య తన ఇంటి వారికి రక్షణ వచ్చింది. చెరసాల నాయకుడు తన ఇంటి వారికి. మరి మీ ఇంటికి నువ్వేం లోపల కూర్చున్నావు ప్రార్థనలో? మీ అబ్బాయి ఎక్కడున్నాడు? ఏదది? ఏంటమ్మా? టీవీయా? మీకేం అర్థం అవుద్దమ్మా? టీవీ కాదమ్మా. నాకేం రావట్లేదు, నాకు తెలియదు. మరి మీరు చెప్పే మాటలు గేములు ఆడతారు కదండి. అదే వాళ్ళు ఏదో వాళ్ళు చెప్తున్నారు, నాకు రావట్లేదు. అయ్యి G5 ఏదో ఒకటి మనకెందుకు, వాళ్ళు తెలిసింది కానీ మనకు శోధన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమండి ఏంటి ఆడుతున్నాడా ఇంటి దగ్గర? అమ్మ ఏం చేస్తుంది ఇంటి దగ్గర? పట్టుకురాలేవా? నేను దిగిపోయాగా దాన్ని ఎందుకు దించడం అనుకుంటున్నావా? ఇది దిగిపోవడం ఊబి కాదు. నేను దిగిపోయానుగా వాడిని దించడం ఎందుకు అనుకుంటున్నావా? నువ్వు పరలోకంతో నరకానికి వెళ్తారు. మరి చాలా కాలం క్రితం నాకు తెలిసిన కుటుంబం గురించి నేను విన్నాను స్టోరీ. అది నిజంగా జరిగిందే. వాళ్ళు రాజకీయాల్లో ఉంటారట. భార్యాభర్తలు రాజకీయం అంటే చాలా పిచ్చి. వాళ్ళు రాజకీయ పిచ్చి మీద తిరుగుతున్నారు. ఎమ్మెల్యే కాదు కానీ ఎమ్మెల్యే కంటే కింద ఉన్నటువంటి రేంజ్లో ఉన్నారు వాళ్ళు. అప్పటికి ఇక ఎమ్మెల్యే రేంజ్కి వెళ్ళిపోతారు త్వరలో. అటువంటి బిజీలో తిరుగుతున్నారంట తల్లిదండ్రులు ఇద్దరు కూడా.
యవనస్తులైన పిల్లల్ని ఇంట్లో పెట్టేసి పెద్ద పెద్ద ఇల్లు పెట్టేసి తాళాలు బయటేసి తాళాలు బయట తాళాలు వేసి మీరు చదువుకోండి, మీ హోంవర్క్లు రాసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అంట. వాళ్ళ యొక్క ప్రచారాలకు అటు ఇటుకి వెళ్తూ వాళ్ళ బిజీ వాళ్ళకు ఉండేదంట. ప్రతిరోజు పట్టించుకోవాలి కాదంటండి. ఆ తర్వాత పిల్లల్ని వదిలేసి అశ్రద్ధ చేసినందువలన యవనస్తులైన పిల్లలు అన్నా చెల్లెలు ఇద్దరు కూడా పాపంలో పడిపోయారండి. చూడరాని దృశ్యాలు, అశ్లీల దృశ్యాలు టీవీల్లో వాటిల్లో చూసి ఛానల్స్లో, అప్పుడు ఛానల్స్ ఉండేవి కదా, అక్కడ వాళ్ళ పాపంలో పడిపోయారండి. వాళ్ళ మనసులు విడదీయలేకపోయారు. ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాదు తల్లిదండ్రులకి. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందా, వీళ్ళకి ఏం తెలియలేకపోయిందే, వీళ్ళ కళ్ళు కప్పబడ్డాయి, వీళ్ళ అంధకారం అయిపోయింది, ఏంటి ఇలా ఎలా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఏం నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. అన్నా చెల్లెళ్ళు తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకునే రోజుల్లో ఉన్నారండి. మనం ప్రార్థన కోసం మన పిల్లలు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించండి. మనతో పాటు మన కుటుంబం అంతా రాగలగాలి. దేవుడు అటువంటి పరిస్థితి మన సంఘానికి తీసుకొచ్చునుగాక. మనము మన పిల్లలు మన కుటుంబంతో ఇక్కడ ఉందుముగాక. నేను నా ఇంటివారు అన్నట్టుగా, కొర్నేలి తన ఇంటివారు అన్నట్టుగా, జక్కయ్య తన ఇంటివారు అన్నట్టుగా, చెరసాల నాయకుడు తన ఇంటివారితో ఉన్నట్టుగా మనము మన కుటుంబంతో ప్రభు సన్నిధిలో ఉందుముగాక. కుటుంబాలతో సహా ప్రభు సన్నిధికి నడిపించుదురుగాక. ఈ కార్యం అతి త్వరలో జరుగునుగాక. అల్లెలు చెప్పండి గట్టిగా. ఇంక ముందుకెళ్ళిపోదాం. నేనేమంటున్నానంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుకున్న మాట ఏంటి? మనం ఏమ్మా ఆజ్ఞలు పాటించటంలో ఎప్పటి నుంచో పాటించావు, మారు మనసు ఎప్పుడో పొందేసావు. వాస్తవమే, అతను అన్న మాటకు వాస్తవమే తీసుకుందాం. మనం చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాడంట. సరే, ఆయన సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి? నువ్వు కూడా చిన్నప్పటి నుంచే పాటిస్తున్నా. మేము ఏమంటారండి అయ్యారండి, మమ్మల్ని ఏమంటున్నారు మీరు? మేము చిన్నప్పుడే బాప్తిసం పొందాం 15 సంవత్సరాల క్రితమే అనొచ్చు మీరు. ఆత్మన చిన్నప్పుడే ఎప్పుడో బాప్తిసం పొందిన కొత్తలో పొందేసాం అనొచ్చు. ప్రభు అంటున్నాడు, నువ్వు చిన్నప్పుడే పొందింది సంతోషం. నువ్వు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితమే బాప్తిసం పొందావు, ఆత్మ పొందావు, అంత బాగుంది, ఆజ్ఞలు పాటిస్తున్నావు, చిన్నప్పటి నుంచే సంతోషం. కానీ ప్రభు ఈ పూట ఈ ప్రసంగం ద్వారా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా ఒకటి కొదువుగా ఉంది. దాన్ని ఏమన్నాడు ప్రభు? ఆ మాట మీరు అవసరత అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడు తెలుసా ప్రభు? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడలా. అండర్లైన్ చేసుకోండి. మనం కోరుకోవాల్సిందేంటి? మనం ఆశపడాల్సిందేంటి? చిన్నప్పటి నుంచే మేము భక్తిలో ఉన్నాం అనుకోకండి. మేము చాలా సీనియర్లు. హలో, మీరంతా పిల్లకాయలు, మేము అప్పుడెంత భక్తి చేశామో అయ్యగారు ఉన్నప్పుడు, పెద్ద అయ్యగారు ఉన్నప్పుడు అంటాం, సంతోషమే. కానీ ప్రభు అంటున్నాడు ఈ పూట మీరు పరిపూర్ణులు అవ్వడానికి కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? పరిపూర్ణత. నేను పరిపూర్ణత గురించి చెప్తాను, జాగ్రత్తగానండి. పరిపూర్ణత గురించి మాట్లాడుతున్న యేసయ్య ఆయన ఎవరో తెలుసండి? ఎఫెసీ పత్రిక 4:12 ప్రకారం ఆయన పరిపూర్ణుడు. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై ఉన్నట్లు. యేసయ్య ఎవరు చెప్పండి? సంపూర్ణుడు. అందరు చెప్పండి ఏంటమ్మా? ఏ లోటు ఏ కొదువ లేనివాడు. మన దేవుడు త్రిత్వం గనుక తండ్రి అయిన దేవుడిగా పిలువబడిన ఆ దేవుడు తండ్రిగా ఉన్న ఆయన కూడా పరిపూర్ణుడినట. మత్తయి 5:48. మత్తయి 5:48. ఓకే, పరలోకపు తండ్రి ఎవరు? పరిపూర్ణుడు. వినండి. యేసు ప్రభు ఎవరు? ఎఫెసీ 4:12. అందించట్లే రెఫరెన్స్లు నాకు. మనమందరము విశ్వాస విషయములో ఓకే ఏకత్వం పొంది అగు వరకు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగునట్లు. చాలు ఒక్క నిమిషం. ఎవరు పరిపూర్ణులు ఇక్కడ? యేసు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు
మీరు కూడా సమానమైన సంపూర్ణత వచ్చునట్లుగా అని ప్రాస్తున్నాడు పౌలు. మనకు కూడా అటువంటి సంపూర్ణత రావాలంట. నేను ఒక మాట చెప్తాను, మన దేవుడు పరిపూర్ణుడు కనుక మనం కూడా ఎలా ఉండాలట అదే చెప్తున్నాడు. యేసయ్య చెప్పాడు అన్నమాట, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? యేసయ్య ఏమని అంటున్నాడు? నీవు పరిపూర్ణత చెందాలి, అది కోరుకో. ఈ కోటాల్లో మనకు రావాల్సింది పరిపూర్ణత, కొదువ లేని జీవితం, లోటు లేని జీవితం, లోపం లేని జీవితం పొందుకోవాలి. ఒక మాట చెప్తాను మీకు, అసలు ఈ పరిపూర్ణత ఎలా వస్తుంది? ఎవరి ద్వారా సాధ్యం? 1:28 కొలస్సీ పత్రిక 1:28. త్వరగా ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన చాలండి ప్రతి మనుషుని ఏం చేయాలంట? పరిపూర్ణులుగా చేయాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, ప్రతి మనుషుని సంపూర్ణంగా చేయాలని కోరుకుంటున్నాడంట. ఎవరా ఉన్నారు ఈ మాట? పత్రిక రాసింది ఎవరండి? ఆ పత్రిక ఇప్పుడు మరి ఎవరన్నారు? పౌలు గారు అంటున్నాడు. ఏమని? ప్రతి మనుషుణ్ణి సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. స్తోత్రం చెప్పండి. మనం యేసయ్య రాకడలో ఎత్తబడాలంటే మనం ఏమై ఉండాలి? కొదువ లేని వారుగా, లోటు లేని వారుగా, లోపము లేని వారుగా, పరిపూర్ణులుగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిపూర్ణత రావడానికి ఏం చేయాలి? దైవ సేవకుడు ముఖ్యమంట. పరిపూర్ణత చెందాలంటే దేవుని సేవకుడు లేకుండా, దైవజనులు లేకుండా మనం పరిపూర్ణత చెందలేం. ఏమండి, ఈనాడు వాక్యం బాగా తెలుసు కదా అని చెప్పని సేవకులు లేకుండా బతుకున్న భక్తులు ఉన్నారు. నేను బాగా చదువుకున్నాను, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, హలో నాకు బాగా, నేను న్యాయవాదిని, అడ్వకేట్ని, లేకపోతే నాకు జడ్జి స్థానం, లేకపోతే నాకు లాయర్ స్థానం, నాది డాక్టర్ స్థానం, నాది మంచి ధనవంతుల స్థానం, నేను బాగా చదువుకున్నాను అనుకున్నా సరే నీకు ఒక దైవజనుడు కావాలి. దేవుని సేవకులు లేని సేవ అది పరిపూర్ణతలకు రాదు. చిన్నవాడైనా పెద్దవాడైనా. కొంతమందికి పట్టుంటే పాస్టర్ గారు లాగా ఫీల్ అవుతారు. పట్టుంటే పాస్టర్ గారా? కొందరు లావు ఉంటే పాస్టర్ గారు లాగా ఫీల్ అవుతారు. నీ ఫీలింగ్స్ అట్ట ఉంటాయి. ప్రభు మాత్రం అట్ట చూడలేదు. వాడు చిన్నోడండి, వాడు పొట్టోడండి, హలో వాడికి పెద్ద ఏం తెలియదు, చదువు లేదండి. దేవుడు పైరూపాన్ని కాదు, అంతరంగాన్ని కూడా. మనుషులు పైరూపాన్ని మాత్రమే చూడగలరు, దేవుడైతే అంతరంగమును కూడా చూడగలడు. మనం చూడాల్సింది పైరూపాన్ని కాదండి, దేవుడు కోరుకున్నది చూడాల. కాబట్టి ఏమంటానంటే, దైవజనుడు చిన్నోడైనా పెద్దోడైనా, చదువు నీకంటే తక్కువ ఉండొచ్చు, నీకంటే జ్ఞానం తక్కువ ఉండదు, నీకంటే వయసు తక్కువ ఉండొచ్చు, కానీ ఆ దైవజనుడి ద్వారానే నువ్వు పరిపూర్ణతలోనికి మార్చబడతావన్న సంగతి పౌలు చెబుతున్నాడు. యేసయ్య అన్నమాట, నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు, ఎప్పుడో బాప్తిసం పొందేశావు, ఎప్పుడో మారు మనసు పొందేశావు, ఎప్పుడో ఆత్మ పొందేశావు అని సరిపెట్టుకోకు. నువ్వు నిత్యరాజ్యం చేరాలంటే పరిపూర్ణుడవడానికి కోరుకో. ఏం కోరుకోవాలట? అదే పరిశుద్ధ పరచబడి పరిపూర్ణతనుంది మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణతనుంది. హల్లెలూయా. నా చిన్నప్పుడు ఒక ముసలావుడు ఉండేది. ఆదివారం ప్రార్థన టైం అయిపోయినా కానీ, నా చిన్నప్పుడు అండి, ఒక 35 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా, ఆమె పేడంతా మొత్తం అంత పేడ చేసేది. గేదెలు ఉండేవి బాగా ఆవిడికి. పేరు ఊరెందుకులేండి, మళ్ళీ అల్లు అడుగుతారు మీరు, ఆమె బతికే ఉంది అందుకని. ఆ పేడ ముసలిది అయిపోయిందిలేండి. ఆ పేడంతా నేను ఓకేసి తొక్కేసి పెడగంటలు చేసేది. ఓ పెద్ద గోడ ఉండేది, ఆ గోడకేసి కొడతా ఉండి నేను ప్రార్థన తయారై బయలుదేరతా. సండే స్కూల్కి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. అంటే ఇంకా ప్రార్థన టైం అవ్వలేదుగా. ఏం మా అమ్మ, అమ్మా ఏంటి ఇంకా పని చేస్తున్నావు, ప్రార్థన రావా అంటే,
నువ్వు వెళ్ళరా బాబు, మేము టైం ఉంది, ప్రార్థన టైం అనేది. ఏంటి కథ అంటే మోతా ఉండేది. ఎట్లా పిడకంటలు వేస్తారు కదా, ఇప్పుడు పిడకంటలు ఎవరో తెలుసు, ఎవరో తెలియదు. ఆ పిడకంటలు అక్కడ చేసి కొడతా ఉంటే శబ్దాలు వచ్చాయి, అట్టప్ప అట్టప్ప అలా అనిపిస్తుంది మీరు చప్పట్లు కొడుతుంటే. అది సంగతి. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణతను చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 పాడదాం. యేసయ్యా యేసయ్యా ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము. హల్లెలూయా. ఏమి రావాలంట మనకి? పరిశుద్ధతలో తర్వాత ఏమి రావాలి? పరిపూర్ణత. చెప్పండి, ఏమి రావాలి? పరిపూర్ణత రావాలి, సంపూర్ణం కావాలి. యేసయ్య చెప్పిన మాట అదే. ఆజ్ఞలు ఇప్పటి నుంచో పాటిస్తున్న సంతోషం. ఎప్పుడో రక్షణ పొందేశావు, ఎప్పుడో బాప్తిసం పొందేశావు, ఎప్పుడో సంఘ సభ్యుడు అయిపోయావు, ఎప్పటి నుంచో భక్తి చేస్తున్నావు. కానీ ఈ 2024లో దేవుడు కోరుకుంటుంది, దేవుడు ఆశపడుతుంది ఏంటి తెలుసా? నువ్వు పరిపూర్ణత చెందాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏం కోరుకుంటున్నాడు? పరిపూర్ణత ఎవరి వల్ల సాధ్యం? దేవుని సేవకుడి వల్ల పరిపూర్ణం అవుతాం అటండి. ఆ మాట నేను చెప్పట్లే, పౌలు అన్నాడు, మేము వారిని పరిపూర్ణులుగా చేసి అందరినీ ప్రతి మనుషున అని ఉన్నాడు కదా, ప్రతి మనుషుణ్ణి సంపూర్ణునిగా చేసేసి ఎవరు ఎదురు పెట్టాలంట? యేసయ్య ఎదుట నిలబెట్టాలి. దైవ సేవకునికి కొన్ని అధికారాలు దేవుడిచ్చాడు. అందులో దేవుడికి అప్పగించే అధికారం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, అప్పగించే, దేవుడికి అప్పగించే అధికారం, సంఘాన్ని దేవుడికి అప్పగించే అధికారం ఎవరికి ఇచ్చాడు? దైవజనుడికి. చాలా అధికారాలు, ఇప్పుడు ఆ టాపిక్ అది కాదు కాబట్టి చెప్పట్లేదు. కొన్ని అధికారాలు ప్రభు ఇచ్చాడండి. అది దైవజనుడు చేయకపోతే ఇక ఎక్కడికి వెళ్ళదు. అందుకని కొన్నిసార్లు అంటే చెప్తా ఉంటుంది, పాపం చచ్చిపోదు ముసలిది లేదా ముసలోడు. పాస్టర్ గారు వెళ్ళి యేసయ్య నామములో ఈ ఆత్మని నీకు అప్పగిస్తానంటే వెళ్ళి వచ్చిన, అయ్యారండి మీరు అట్ట వచ్చారు అట్ట పోయారు, అంతే అయిపోయింది, ప్రాణం వదిలేసింది అంటారు. ఎందుకు వదిలేసింది అనుకున్నారు? దైవజనుడు ఏం చేశాడు? అప్పగించాడు. కొంతమంది దైవజనుడు అప్పగించినా వాడు అప్పగించుకోరు, ఇంకా బతకాలని ఉంటుంది, అందుకే జావరాళ్ళు. నిజమండి. అందుకని మేము కూడా తొందరగా అప్పగించాం, ఎందుకంటే వాళ్ళకి బతకాలని ఆశ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు కొన్ని అధికారాలు ఇచ్చాడు, అందులో ఇంకొక అధికారం కూడా చెప్తాం. మరి టైం వచ్చేసింది కాబట్టి, ఆ సందర్భం వచ్చింది కాబట్టి. కట్లు తెంపే అధికారం దైవజనుడిది. చెప్పండి ఏంటది? బంధకాలు తెంచేది ఎవరంటే దైవజనుడే. నువ్వు ఏ బంధకాలు చుట్టుకున్నాయో, ఏమి తగిలించుకున్నావో అవన్నీ వదిలించేది ఎవరో? దైవజనుడే. నువ్వు అది తగిలించుకుని వస్తావు, ఏదో ఒకటి వదిలించుకోలేకపోతున్నాయి అంటావు. ఇక్కడ మందిరంలో ఎందుకు వస్తున్నావు అంటే తగిలించుకున్నాయన్నీ వదిలించుకోవడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కొన్ని అధికారాలు ఇచ్చాడండి దైవజనుడికి దేవుడు. తక్కువ అంచనే దైవజనుడిని. ఇది కలెక్టర్ చేయలేడు, ప్రధానమంత్రి చేయలేడు, ముఖ్యమంత్రి చేయలేడు, ఎమ్మెల్యే చేయలేడు, శాఖ మంత్రులు చేయలేరు. హలో, దైవజనుడు చేసేవి ఈ లోకంలో ఏ అధికారి చేయలేడు. అందుకే అన్ని మంత్రుల కంటే గొప్పవాడు దైవజనుడు. ఎందుకు? కొన్ని అధికారాలు ఇచ్చాడు దైవజనుడు, అందులో అప్పగించే అధికారం. ఇక్కడ ఒక మాట చెబుతున్నాను, సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపించడానికి, పరిపూర్ణులుగా మార్చే అధికారం, శక్తి దేవుడు ఇచ్చాడు దైవజనుడికి. పరిపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి.
ఆ మాట నేను చెప్పట్లేదు. ఈ కొలసి పత్రిక వదిలేసి మరలా ఎఫెసీ పత్రిక 4 అధ్యాయానికి రండి. 12వ వచనం త్వరగా చదవాలి. నా ముందు చాలా పెద్ద ప్రసంగమే ఉంది, కానీ ఇంక సగం కూడా అవ్వలేదు, కానీ నా టైం అయిపోయింది. అదిగో సంపూర్ణ పురుషుల మగ్గు వరకు అంటే అనగా క్రీస్తుకు ఏ పరిపూర్ణత సంపూర్ణత అయితే ఉందో అదే సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సంఘానికి మీకు రావాలని పరిశుద్ధులు, అమ్మా వినండి, ఈ పాయింట్ వినండి, పరిశుద్ధులు ఏమవ్వాలి? ఇప్పుడు సంపూర్ణులు అవ్వాలి. హల్లెలూయా అవ్వాలని. క్రీస్తు శరీరం అంటే సంఘమే. శరీరం అంటే ఎవరో? సంఘము. అది పాయింట్. ఈ పోటాల పేర్లు ఏంటమ్మా? సంఘ క్షేమాభివృద్ధి కూడికలు అని రాశారే, ఆ సంఘం అనే శరీరము క్షేమాభివృద్ధి నొందునట్లు పరిచర్య ధర్మం జరగడానికి 3 మాటలు ఉన్నాయి కదా ఇక్కడ. 1 పరిచర్య ధర్మం జరగడానికి, 2 సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, 3వది పరిశుద్ధులు ఏం కావాలి? పరిపూర్ణులు అవ్వడానికి దేవుడు ఎలాగున నియమించాడు. ఎవరినంటే కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని హల్లెలూయా చెప్పండి గట్టిగా. 5 రకాల గుంపుల్ని దేవుడు, వీళ్ళందరూ 5 ఎవరు? దైవ సేవకులే. అంటే దేవుని సేవకుడు ఎలా ఉంటాడో ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. దైవజనుడు ఎవరంటే అపోస్తుల యొక్క అనుభవం కలిగిన వాడు. దైవజనుడు ఎవరంటే ప్రవక్త అనుభవం. ఒక దైవజనులని ఈ 5 అనుభవాలు ఉంటాయి. సంఘానికి ఈ 5 అనుభవాలు కావాలట. ఎందుకు అంటే పరిపూర్ణత చెందడానికి. మరి మనకు ఉండేది 5 సేవకులు ఉంటారా? ఒక సేవకుడు ఉంటారా? కానీ రహస్యం చెప్పనా, ఒక సేవకుడే ఉంటాడు, కానీ ఈ 5 అనుభవాలు ఉంటాయి. చప్పలు కూడా దేవుని స్తుతించండి. 5 పేర్లు చెప్పని ఈ ఆదివారం ఇంకో పాస్టర్ గారు, ఆదివారం ఇంకో పాస్టర్ గారికి వెళ్ళారు, లేనిపోయింది. హలో, సేవకుడు ఒకడే. ఇవి విడివిడిగా పనిచేయచ్చు. అపోస్తులిక పరిచర్య విడిగా ఉంది, ప్రవక్త పరిచర్య విడిగా ఉంది. కానీ నేను అంటున్న మాట, సంఘ కాపరికి మాత్రం, సంఘాన్ని కాచేవాడికి మాత్రం ఈ 5 పరిచర్లు అతనిలో ఉంటాయి. ఏంటో చెప్పనా? అపోస్తులు అంటే ఏంటి తెలుసా? దాని వివరణ చెప్పలేను, కానీ అపోస్తులు అంటే దేవుని యొద్ద నుంచి పొందుకుని చెప్పేవాడు. మీకు ప్రసంగం చేయాలంటే, మిమ్మల్ని నడిపించాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటాం మేము? దేవుని ప్రభువా ఈ సంఘాన్ని ఎలా నడిపించాలి, ఈ సంఘానికి ఏం బోధించాలి. అయ్యా పొద్దున్న ఆదివారం వచ్చుద్ది, ఈరోజు మేము కూర్చుంటాం, ఇక శనివారమో శుక్రవారం గురువారమో ఇక బుధవారం కూర్చుని ప్రభువా రేపు ఆదివారం ఏం చెప్పాలి. ఎందుకంటే ఒక ఆత్మ కాదు, ఒక మనసు కాదు, 30 బుద్ధులు 3 గుణాలు 6 బుద్ధులు అంటారే. ఏమ్మా, ఒక బుద్ధా? 6 గుణాలు 3 బుద్ధులు 6 గుణాలు. ఒక్కొక్కరికి కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధి. 12 గోత్రాల వాళ్ళకి 12 రకాల బుద్ధులు. ఒకడు సర్పం లాంటివాడు, ఒకడు సింహం లాంటివాడు, ఒకడు గాడిద లాంటివాడు. బైబిల్లో ఉందండి. కట్ల పాము వంటి వాడు అని ఒకటి గురించి రాశాడు. ఏమ్మా, ఇంకోటి కంచర గాడిదంట, ఇంకోడేమో 2 దొడ్ల మధ్య పండుకున్నవాడు అంట. ఈ ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల గురించి ఒక్కొక్క రకమైన బుద్ధులు ఉన్నాయంట. మరి మన సంఘానికి వచ్చిన నానావిధ రకాల చేపలు, 153 రకాల చేపలు ఉంటాయి. ఒక్కో చేప ఒక రకంగా ఎగురుద్ది, ఒక్కో రకంగా తిరుగుద్ది. మరి ఆ చేపలకి అందరికి ఒకే ఆహారం పెట్టాలి. ఎట్ట కుదురుద్దండి? ఆశ్చర్యం ఏంటి చెప్పనా? మన్నా కూడా అంతే కదా. 36 బుద్ధులు ఉన్నా ఏమండి, ఆహారం పైనుంచి వచ్చే ఆహారం, అది కింద నుంచి వచ్చింది కాదు, భూమి మీద పండింది కాదు. ఎక్కడి నుంచి వచ్చిన ఆహారం? మీకు ఒక మాట చెప్పనా, మాకు కూడా కింద నుంచి పుట్టిన ఆహారం అయితే మీరు ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. మాకు ఎక్కడి నుంచి పుడుతుంది ఆహారం? దైవజనుడికి ప్రత్యక్షతలు ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి ఆలోచన దేవుడు ఇస్తాడు. భూలోకం నుంచి సంపాదించుకున్నది కాదు ఈ ఆలోచన, ఈ ప్రసంగాలు, ఈ సందేశాలు మిమ్మల్ని నడిపించడానికి. ప్రతి ఆదివారం ప్రసంగం చేయడానికి పరలోక మన్నా కురిపించబడుతుంది. ఆ మన్నా తీసుకొచ్చి మీకు పెడతాం. ఎందుకో తెలిసినా, ఇశ్రాయేలు తిన్నటువంటి మన్నా పిల్లలు తిన్నా సెట్ అయ్యింది, పెద్దోళ్ళు తిన్నా సెట్ అయ్యింది. మధ్య వయసులో వాళ్ళకి, బాలింతలకి, చెప్పండి అమ్మా, సూలింతలు అంటే చోళాలకి చెప్పరేంటమ్మా,
వృద్ధులకి, బాలురికి, పసిపిల్లలకు కూడా అదే ఆహారం. మరి చూసుకోండి, పాలు తాగేవాళ్ళు తప్ప అన్ని రకాలుగా అదే ఆహారం, అందరికి సెట్ అయిందంట. మీకు ఒక విషయం చెప్పనా, ప్రభు యొద్ద నుంచి పొందుకుంటే వాక్యం మేము పొందుకుని చెప్తాం కాబట్టి ఎంతమందికి సరిపోతుంది ఈ వాక్యం, ఎంతమందిని తృప్తిపరచగలుగుతున్నాం అంటే అపోస్తులిక పరిచర్య అంటే ఒక దైవజనులోని అపోస్తులు కనపడతాడు అంటే దేవుని యొద్ద నుంచి పొందుకునేవాడు. ఎందుకు చెప్పని ఈ మాట, యేసయ్య అదే చెప్పాడు. 7 నక్షత్రాలని కుడి చేతిలో పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే అర్థం ఏంటి, నేను సంఘంలోనే ఉన్నాను. దీపస్తంభాలంటే ఎవరు? సంఘమే. సంఘం మధ్యలోనే ఉన్నాను అంటున్నాడు యేసయ్య. ఇంకేమంటున్నాడు, నా చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు అంటే ఎవరు? స్టార్స్ అంటే ఎవరండి? సేవకులే, దైవజనులే. పవర్ స్టారు, రెబల్ స్టారు, హలో సూపర్ స్టారు, మెగాస్టార్ అని వాళ్ళు పెట్టేసుకున్నారు. అసలు స్టార్ పేరు ఎవరిదే? మాదే. వీళ్ళు ఎవరు అంటున్నారు మీదే అని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీతిమంతులను కూడా స్టార్ అన్నాడు, సేవకులను కూడా స్టారే అన్నాడు. కానీ మేము స్టార్లు పెట్టుకోవట్లే, వాళ్ళు పెట్టేసుకుని మా దొంగిలించేశారండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎక్కడున్నారంట స్టార్లు? దేవుని కుడి చేతులు. అంటే నా దగ్గర నుంచే వాళ్ళు ప్రకటిస్తారు పొందుకుని అనేది కదా అర్థం. అపోస్తలుల గురించి చెప్పినప్పుడు అదే చెప్పాడు. ప్రవక్త అంటే అర్థం ఏంటి? ఇదే సేవకుడు దేవుని యొద్ద నుంచి పొందుకుని చెప్పడమే కాదు, ప్రవక్త అంటే గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు. దైవజనుడు మిమ్మల్ని ఖండించాడా, మిమ్మల్ని హెచ్చరించాడా, మీకు బుద్ధి చెప్పాడా, అది మీకు ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పండి. లోబడాలి. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ గురించి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేస్తే అది నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారికి లోబడి ఉండండి. ఎబ్రీ 13:17. లోబడాలి. చదవవసరం లేదమ్మా, లోబడి ఉండాలి. ప్రవక్త అంటే గద్దిస్తాడు, హెచ్చరిక చేస్తాడు, ఖండిస్తాడు, సరిచేయబడాలి. అది ఉంటుంది దైవజనుల్లో. మూడవది ఏంటండి? కొందరు అపోస్తలులు కానీ ప్రవక్తలు గాను సువార్థికులా అమ్మా? సువార్థికులేనా? సువార్థికులు. సువార్త ప్రకటించగలిగిన అనుభవం. హలో, మిమ్మల్ని ఎప్పుడు ఖండించడం, మీకు ఎప్పుడు బుద్ధి చెప్పడమే కాదు, అప్పుడప్పుడు దేవుని సువార్త ప్రకటించగలిగిన సేవకుడిగా, సంఘము సువార్త ప్రకటించే స్థితికి నడిపించగలిగిన సంఘంగా నడిపించేవాడే దైవజనుడు. నాలుగవది కాపరి. కాపరి అంటే ఏంటి? ఎప్పుడు మీ పాస్టర్ గారు గద్దించి హెచ్చరించడమే కాదు, అప్పుడప్పుడు కాపరిలాగా గాయపడిన దానిని ఏం చేస్తాడు? గాయాలు కడతాడు. బురదంటిందనుకో గొర్రెకి ఏం చేస్తాడు? కాపరి వచ్చి కడుగుతాడు. తనంతట తాను బాగు చేసుకోలేదు, తనంతట తాను కడుక్కోలేదు. ఇప్పుడు చేయాల్సిన పని ఎవరిదే? అంటే అర్థం ఏంటంటే నీవు బాగుపరుచుకోలేవు, అప్పుడు దైవజనుడి సహాయం కోరుకుంటావు. ప్రార్థన. నువ్వు ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను కనికరిస్తాడు నీ మీద. హల్లెలూయా చెప్పండి. కాపరి పరిచర్య అంటే ప్రేమించే మనసు ఉంటుంది. గద్దించడమే కాదు. దైవజనులు ఏముంటుంది? గద్దించేటప్పుడు గద్దిస్తాడండి, హెచ్చరిక చేసేటప్పుడు ప్రేమించే కాడ. అది దైవజనుడికి ఉండాల్సినది. ప్రభు చెప్తున్న మాట అదే. పరిపూర్ణలు అవ్వడానికి చెప్తున్నా. పూర్తిగా ఎప్పుడు ప్రేమే అనుకోండి, నువ్వు చెడిపోతున్నావు మా ప్రేమ వల్ల. ఎప్పుడు గద్దించామనుకోండి, ఎప్పుడు గద్దించాల్సిన టైంలో హెచ్చరిక చేయాల్సిన టైంలో హెచ్చరిక చేస్తున్నాం, ప్రేమించే టైంలో ప్రేమిస్తాం. చివరిగా ఉపదేశకులంట. ఉపదేశం అంటే ఏంటి? ఎప్పుడు ఆశీర్వాద సువార్త, వర్ధిల్లే సువార్త. ఎప్పుడు ఈ సువార్త మిమ్మల్ని చెప్తే మీరు ఆశీర్వాదాల కోసం, స్వస్థతల కోసం చూస్తారు. ఒకరోజు రోగం వస్తుంది, ఒకరోజు సమస్య వస్తుంది, ఒకరోజు దెబ్బలన్నీ అయిపోతాయి. అప్పుడు సంగతి ఏంటి? ఏమవుతుంది? వెనక్కి వెళ్ళిపోతావా? అందుకనే కొన్నిసార్లు శ్రమ కూడా ఉంది, కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఆ శ్రమ, ఆ ఇబ్బంది నిన్ను పైకి తీసుకెళ్ళడానికి, దేవుడికి దగ్గర చేయడానికి, నీ శ్రమ, నీ నింద, నీ అవమానం అంతా ఎందుకో తెలుసా? దేవుడు అనుమతించాడు ఆయనకి దగ్గరగా చేయడానికే. దేవునికి దగ్గర అవ్వడానికి కొన్నిసార్లు నీకు శ్రమ, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, పరీక్షలు, ఇబ్బందులు కలిగిస్తాడు. ఇవన్నీ బోధలో నేర్పిస్తాం. ఉపదేశకుడు అంటే అది. ఈ 5 పరిచర్లు 5 విడివిడిగా పనిచేస్తారు. కానీ సంఘ కాపురులు మాత్రం 5 ఒక్కళ్ళలోనే కనపడతాయి. ఎందుకు? ప్రతి మనుషుని
సంపూర్ణులుగా అందరు ఈ మాట చెప్పండి అమ్మా. ప్రతి మనుషుడిని ఏ కొదువ లేకుండా. అదే కదా ధనవంతుడి దగ్గర ఏమన్నాడు, నీకు ఇంకా ఒకటి పరిపూర్ణుడివి అవ్వాలని కోరుకుంటే అన్నాడుగా. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు, ఏమని కోరుకోవాలంట మనం? మన ఆశయం ఏమి ఉండాలి? ఈ కోటాల్లో నేను పరిపూర్ణతలోనికి రావాలి. పరిపూర్ణతలో రావాలంటే దైవజనుడు ఏమి నీకు పరిపూర్ణతను తీసుకురాగలడు? పరిపూర్ణత ఎక్కడెక్కడ ఉండాలి, ఏ ఏ విషయాల్లో ఉండాలో ఇప్పుడు చెప్పలేని సమయం లేదు కనుక ఆశ్చర్యం ఒక్క మాటలో చెప్పాను దాన్ని. పాత నిబంధనలో ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో పరిపూర్ణత కలిగి ఉన్నారు, కానీ క్రొత్త నిబంధనలో అన్నిటిల్లో పరిపూర్ణత రావాలి. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అబ్రహాము విశ్వాసంలో పరిపూర్ణుడట. ఎక్కడమ్మా? దావీదు దేవుని చిత్తము చేయుటలో పరిపూర్ణుడట. యోసేపు కానీ దానియేలు కానీ పరిశుద్ధతలో, అంటే మిగతా వాటిలో లేవు వాళ్ళకి అంటే ఉన్నాయి, కానీ పరిపూర్ణత మాత్రం ఇందులోనే. ఇప్పుడు అబ్రహాం విశ్వాసాల్లో పరిపూర్ణత ఉంది, కానీ కొన్ని విషయాల్లో అన్నీ ఉన్నాయి కానీ ఉండాల్సినవి, కానీ పరిపూర్ణంగా లేవు. దావీదు కూడా అంతే, దేవుని చిత్తం చేయటంలో దిట్ట పరిపూర్ణుడు, కానీ మిగతా విషయాల్లో కొన్ని చేయగలడు, పూర్తిగా చేయలేడు. ఇలా చెప్పుకుంటే పాత నిబంధనలో అన్నిటిల్లో పరిపూర్ణులు లేరు వారు, ఒక్కొక్క దానిలో పరిపూర్ణత చెందారు. కానీ మీకు ఒక విషయం చెప్పరా, యేసు రక్తంలో కడగబడి చిన్నప్పటి నుంచే ఆజ్ఞలు పాటిస్తున్నాం అంటున్న వారులారా, ఎప్పుడో బాప్తిసం పొందాం, ఎప్పుడో రక్షణ పొందామంటున్న వారులారా, మనము అన్నిటిల్లో పరిపూర్ణత రావాలంట. నీకున్న విశ్వాసంలో పరిపూర్ణత ఉండాలి, నువ్వు కలిగిన పరిశుద్ధతలో ఉండాలి, నీ కలిగిన విధేయతలో పరిపూర్ణత. సగం సగం కాదు, దేవుని చిత్తం సగమే చేశాడు. ఎవరు? సౌలండి. సౌలు దేవుని చిత్తం ఎంత చేశాడు? సగమే. అందుకే కిరీటం పోయింది. అదేంటి నాయనా? అవును, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నా చిత్తం అంతా నువ్వు నెరవేర్చా, సగమే చేసి వచ్చావు. కిరీటం పోయింది, సింహాసనం పోయింది, రాజరికం పోయింది. పాత నిబంధన సౌలుకి. నేను అంటాను పిల్లారా, మనం కొన్నిట్లో కదా అన్నిటిలో పరిపూర్ణత రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక మాట నేను మీ ముందు పెట్టి ముగించేస్తా. పరిపూర్ణత రావాలంటే పాత నిబంధనలో ఒక్కొక్క దానిలో ఒకళ్ళు ఉన్నారు, కానీ క్రొత్త నిబంధనలో అన్నిటిలో పరిపూర్ణత రావాలి. ప్రేమలో హేబేలు కయ్యిన్ని మనం చూసుకుంటే, దేవుడి హేబేలు అర్పణ అంగీకరించాడు. కారణం తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం ఇతనికి అర్థమైంది. దేవుణ్ణి ప్రేమించడం కయ్యనికి అర్థం కాలా. అంటే నేను అంటాను, ఇతడు కూడా అర్పించడానికి వెళ్ళాడు, కానీ ఇతని అర్పణ, ఇతని ప్రేమలో కొదువు ఉంది, కానీ ఇతని ప్రేమలో పరిపూర్ణుడు. అంటే ప్రేమలో పరిపూర్ణతకి హేబేల్ను ఉదాహరణగా తీసుకుంటే, నేను అంటాను ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో పరిపూర్ణత ఉంటే, ప్రేమలోనైనా, పరిశుద్ధతలోనైనా, విశ్వాసంలోనైనా, విధేయతలోనైనా, అంటే దేవుని చిత్తం చేయటంలోనైనా మనం పరిపూర్ణులుగా అన్నిటిలో మార్చబడాలి. ఒక్కటి ఉంటే చాలదట. స్తోత్రం చెప్పండి. అన్నిటిలో ఏముండాలి? పరిపూర్ణత. దానికోసం బైబిల్లో రెఫరెన్స్లు చెప్తాను మీకు. ప్రేమలో పరిపూర్ణత గురించి 1 యోహాను 4:18, విశ్వాసంలో పరిపూర్ణత గురించి యాకోబు 2:22, పరిశుద్ధతలో పరిపూర్ణత గురించి 2 కొరింథీ 7:1, దేవుని చిత్తములో పరిపూర్ణత గురించి కొలస్సీ 4:12. మరలా చెప్పనా? ప్రేమలో పరిపూర్ణత 1 యోహాను 4:18, విశ్వాసంలో పరిపూర్ణత యాకోబు 2:22, పరిశుద్ధతలో పరిపూర్ణత 2 కొరింథీ 7:1. ఓకే, దేవుని చిత్తములో పరిపూర్ణత కొలస్సీ 4:12. ఇవన్నీ మనం కలిగి ఉండాలట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, నేను ఇంకొక క్రొత్త విషయాన్ని మీ ముందు పెట్టి ముగించేస్తా. ప్రభు ఏం చెప్పాడు? ఆజ్ఞలు ఈయనేమన్నాడు? చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను. మరలా ప్రభు ఏమన్నాడు? పరిపూర్ణుడు అవ్వాలి అన్నాడు. అంటే ఏం చెప్పాలనుకున్నానంటే, యేసయ్య ఆజ్ఞాపించింది చేయమన్నాడు, ఆశపడింది చేయమన్నాడు. అందరూ చెప్పండి ఏంటి? ఆజ్ఞాపించినవి చేయమన్నాడు, ఆశపడింది చేయమన్నాడు. ఆజ్ఞాపించినవేంటి? మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి,
ఆత్మ పొందండి ఆజ్ఞాపించినవి. అక్కడతో బ్రేక్ అయ్యొద్దుగా. ఆశపడింది కూడా ఉంది యేసయ్య. ఏం ఆశపడ్డాడు ఆయన? నీవు నేనేం పొందాలి? పరిపూర్ణత చెందాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పొందాలమ్మా? ఇంకా ఇదే మాటను మరొక పదంలో చెప్తా. మనం మాట వినాలి, మనసులో ఉన్నది కూడా చేయాలి. అందరూ చెప్పండి. ఆజ్ఞలు పాటించడం, మాట వినడం. మనసులో ఉన్నది చేయడం అంటే ఏది? మనసులో ఉంది, యేసయ్య మనసులో ఉందండి పరిపూర్ణత. నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఆ మాట ఒక్కటి చెప్పి నేను ముగించేస్తాను. త్వరగా వెళ్ళిపోదాం. మొదటి విషయం ఏంటంటే, మనం మనసులో ఉన్నది చెయ్యాలి. మాట వినడమే కాదు, చెప్పండి, మనసులో ఉన్నది చెయ్యాలి. ఆజ్ఞలు పాటించడమే కాదు, ఆజ్ఞాపించినవి చేయడమే కాదు, యేసయ్య ఆశపడింది కూడా. అప్పుడే పరలోక రాజ్యం చేరతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటండి ఆశపడింది? ఏంటండి మనసులో ఉన్నది? అది చెప్పడో నువ్వు గ్రహించుకుని చేయాలి. నువ్వు గ్రహించాలి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, నీ ఆత్మీయతను బట్టి అది గ్రహించాలి. నేను ఒక మాట మీకు చెప్తాను. ఉదాహరణకి ఎగ్జాంపుల్, బైబిల్లో ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 24వ అధ్యాయం. ఈ మాటలు చెప్పి ముగించేస్తా. ఆదికాండం 24వ అధ్యాయం. ఒక 5 నిమిషాలు ముగించేయాలి. మరి ఎలా చెప్పాలో ఇంత తొందరగా ఈ 2 మాటలు? మీరు ఎంత త్వరగా తీస్తే అంత త్వరగా చెప్పేస్తా. 24వ అధ్యాయంలో నుంచి 14 వచనం. ఓకే. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు గుర్తుంది కదా ఈ సందర్భం అంతా? ఏం సందర్భమా? పెళ్లి సంబంధం. పెళ్లి సంబంధాలు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే జాగ్రత్త అమ్మా. ఎలియాజర్ లాగుంటేనే చూడండి. ఎలియాజర్ అంత మంచి భక్తితో ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి సంబంధం కుదిర్చాడు. ఆ కుటుంబం చక్కగా నిలిచింది. మీరు, నేను డబ్బుల కోసమో పేరు కోసమో సంబంధాలు మాత్రం ఈ ఎలియాజర్ లాగా ఉంటే ఎవరైనా దేవునికి స్తోత్రం, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. హల్లెలూయా చెప్పండి. ఎలియాజరు అబ్రహాం ఇంట్లో పెద్ద దాసుడు. పెళ్లి సంబంధం కోసం వాళ్ళ కొడుకు ఇస్సాకుకు పెళ్లి సంబంధం కోసం పంపించాడు. ఎట్ట చూసేది? ఎవరిని నిర్ణయించేది? ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అతను ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఇదిగా ఆ ఊర్లోకి వెళ్ళగానే కన్యకులందరూ బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకుంటున్నారంట. ఇప్పుడు నేను వెళ్ళిపోయి నీళ్ళు అడుగుతాను, ఎవరైతే నాకు నీళ్ళు పోస్తారో. అంతేకాదు, నేను చెప్పను, మనసులో అనుకుంటాను, ఆశపడుతున్నా. ఆ ఆశను కూడా ఎవరైతే తీరుస్తారో వాళ్ళే నా యజమానికి కోళ్ళవుద్ది, నా యజమాని కుమారుడికి భార్య అయిపోద్ది అనుకున్నాడంట. వెళ్ళంగానే నీళ్ళు అడగగానే పోసిందంట ఒక ఆవిడ. కడుపు నిండా తగేశాడు. ఏమండి, నీ పని వాళ్ళకి, నీ ఒంటెలకు నేను నీళ్లు పోస్తాను రండి అని అడగకుండానే పోసిందంట. ఆయన మనసులో ఏదైతే అనుకున్నాడో, ఆయన ఆశపడింది ఏంటో నెరవేర్చింది. అందుకు కదూ ఇస్సాకు భార్య అయిపోయింది. ఇస్సాకు యేసు ప్రభుకు సాదృశ్యం. రెబెక చెప్పండి, పెండ్లి కుమార్తె అయినా ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. నీవు నేను పెండ్లి కుమార్తెగా ఎత్తబడే సంఘంలో ఉండాలంటే మాట వినడమే కాదు, మనసులో ఉన్నది చేయాలి. అల్లెలు చెప్పండి గట్టిగా. అర్థమైందా? ఇంకో మాట చెప్పనా? ఈయన దప్పికి తీరిపోయి సరిపెట్టుకోలేదండి. ఎవరు దప్పికి ఆశపడుతున్నాడు? ఎవరు దప్పికి తీర్చాలనుకుంటున్నాడు? ఒంటెలు సేవకులకు సాదృశ్యం, దైవజనులకు సాదృశ్యం. ఆ ఇస్సాకు యేసు ప్రభుకు సాదృశ్యం అయితే, ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం అయితే, ఎలియాజరుతో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న దైవజనులకి సాదృశ్యం. హల్లెలూయా. ఏమండి, దైవజనుడు పరిశుద్ధాత్ముడు ఏకమై ఉంటాడు. ప్రభువును మాకును తోచినని పౌలు అన్నాడు. దైవజనుడిని దేవుణ్ణి కలుపుకుని మాట్లాడతాడు పౌలు. చూడండి, దేవునికి నీ మాకును తోచెను అంటాడు ఒకసారి. ఇంకో చోట పరిశుద్ధాత్మకు మాకును తోచెను. పరిశుద్ధాత్ముడు దైవజనుడు కలిపి మాట్లాడుకుంటారు. నేనేమంటానంటే వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు దైవజనుడు కలిసి, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకుడు కలిసి పనిచేస్తున్నారు సేవ. హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎలియాజరు దప్పికే ఎవరి దప్పిక? ఒంటెల దప్పిక. అంటే ఎలియాజరుకి పరిశుద్ధాత్ముడి ఆకలే, పరిశుద్ధాత్మ దేవుని ఆశే. ఎవరి ఆశ? దేవుని సేవకుడి ఆశ. మీకు మాట చెప్పనా?
దేవుడు ఏది ఆశపడుతున్నాడో అది దైవజనులో ఉంటుంది. ఇంకా అర్థమయ్యేది చెప్పాలా, మీకు రివర్స్ చెప్పనా, దేవుని సేవకుడు ఏది ఆశపడుతున్నాడో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆయన ఆశ కాదు, అది గుర్తుపెట్టు. పెత్తనాలు చేయబాకండి, కౌంటర్లు వేయబాకండి, హలో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోబాకండి, దైవజనుడి మీద మాట్లాడబాకండి వ్యతిరేకంగా. ఎందుకో తెలిసిన, దైవజనుడు ఏది ఆశపడి చేసినా అది ఎవరి ఆశ, అది గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశపడింది చేసావా, పరిపూర్ణతలోనికి వెళ్ళిపోతా. పెండ్లి కుమార్తెగా ఇస్సాకుకు భార్యగా మారినట్టుగా నువ్వు నేను రాకొడొస్తే ఎత్తబడే గుంపులో పరలోకంలో ఉండిపోతాం. హల్లెలూయా. ఎంతమంది దైవజనుడు దప్పుకి తీరుస్తున్నారు? దేవుని దప్పుకి ఎంతమంది తీరుస్తున్నారు? దేవుని ఆకలి ఎంతమంది తీరుస్తున్నారు? ఆకలి వేసిందిరా, అన్నం పెట్టరా అంటే, మంచి కూరండి పెట్టరా, వేట వచ్చి తీసుకొచ్చి పెట్టరా అంటే అడవిలోకి పోయాడు, ఇంతవరకు అడ్రస్సే లేడు. ఏమండి, పక్కనే ఉన్న గొర్రెనో మేకనో కోసేశాడు, వండేసింది వాళ్ళ అమ్మ, తీసుకొచ్చి ఆకలి తీర్చండి. నేను అంటాను, ఆకలి అయినప్పుడు ఆకలి తీర్చలేను ఎందుకండి? ఆకలి అయినప్పుడు ఆకలి తీర్చే ఫలాలుగా నీ ఉండాలి సంఘంలో. దేవుని ఆకలి తీర్చేవాడు కావాలి ఎప్పుడు. ప్రభువా, నా కోడలైనా, నా కూతురునైనా, నా అల్లుడినైనా, నా కొడుకునైనా, నా భార్యనైనా, నా భర్తన, ఇదే ప్రార్థనలో. ప్రభువా, ఇన్ని అవసరాలు ఎప్పుడు వచ్చినాయి? ఈ అవసరాలేగా మనకి ఉపవాస కోటాల్లో. ఎప్పుడైనా కనీసం ఇప్పుడైనా ప్రభువా నీ ఆకలి ఏంటో చెప్పయ్యా, నేను కడుపు నిండా అన్నం పెడతా అంటే ఆకలి తీరుస్తా, నీ దప్పిక తీరుస్తా అంటే నీ ఆశ నెరవేరుస్తా, నీ అవసరం ఏంటో చెప్పు, నీ అవసరం తీరుస్తాను. ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు ఇప్పుడు? ఎప్పుడు నాది, నా కడుపు, నా ఇల్లు అవసరం, నా పిల్లల పిల్లలు. ఇక ఆఖరి ఇక్కడ ఒక ఆయన అంటున్నాడు, మన ముది మనవరాళ్ళు పుట్టిన వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూసి కానీ చావన అంటున్నాడు. ఆశ. హలో, దేవుని ఆశ తీర్చావా? మనకి ఆశలు ఎక్కువ, కోరికలు ఎక్కువ. ప్రభు, ఇన్ని కోరికలు అడిగాను, ఎప్పుడు వచ్చినా నా కోరికలే చెప్తున్నా. నీ కోరిక ఏంటో చెప్పు ప్రభు, నేను తీరుస్తాను. పాయింట్ వినండి, దేవుని ఆకలి తీర్చకపోతే ఏశావు లాంటి వాడివే. ఆకలి తీర్చలేకపోయేసరికి ఆ చెట్టు శపించబడింది. దేవుని ఆకలి తీర్చలేకపోతే మనం శాపానికి గురవుతాం తప్ప ఆశీర్వాదాలు రావు. దేవుని ఆకలి ఏంటో నువ్వు తెలుసుకోగలగాలి. చెప్పరది, మనసులో ఉన్నదే. మనసులో ఉన్నది చెప్పరు. దైవజనుడు కూడా మనకు చెప్పడు. ఏ అవసరాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బంది ఉందో అది నువ్వు గ్రహించగలగాలి. ప్రార్థనలో, వాక్యములో, ఆత్మీయతలో ఉన్న వాళ్ళు గ్రహిస్తారు. ఇలాంటి వాళ్ళే పరిపూర్ణతలోనికి వెళ్ళిపోతారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక రెఫరెన్స్ చెప్పి ముగించేనా అయ్యారు? ఒక రెఫరెన్స్ చెప్పి ముగించేనా? 2వ దినవృత్తాంతాల గ్రంథం, 1వ దినవృత్తాంతాలు చదవండి. 11:17 చూడండి. మొదటిదా రెండా చదవండి. ఎన్నో దినవృత్తాంతాలమ్మా? అమ్మా, మొదటి దినవృత్తాంతాలు 11:17 చదవండి. అందరూ వినాలి. దావీదు ఆశపడ్డాడు. చాలిక నేను అన్నీ వివరించేస్తా, మీరు చదవదు, టైం అయిపోయింది నాకు, చాలా వాల్యుబుల్. ఇక్కడ దావీదు ఏం పడ్డాడంటమ్మా? హలో, అందరు చెప్పాలి, దావీదు ఏం పడ్డాడు? నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, దేవుడే ఆశపడుతున్నాడు, ఆకలి కొంటున్నాడు, దప్పి కొంటున్నాడు. ఇంకో మాట చెప్తున్నా, దేవుని ఆకలే, ఎలియాజరు ఆకలే దప్పికే ఒంటెల దప్పికైనట్టు. ఒంటెలంటే ఎవరన్నాను? దైవ సేవకులు. దేవుని ఆకలే దైవజనుడి. అది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మాట్లాడుకుంది. దావీదు ఆశపడి, దావీదు దేవునికి సాదృశ్యం. ఇక్కడ ప్రభు అయిన యేసు గుర్తుకు. సరే, దావీదు ఆశపడి ఏమన్నాడంట? బెత్లెహేములో నీళ్లు తాగాలనిపిస్తుంది అబ్బాయి. ఎక్కడ నీళ్ళు? బెత్లెహేములో నీళ్ళు. ఇలా జిప్పేస్తే కానీ మీకు చాలా ఆనందంగా ఉంటుంది. అయ్యగారు ముగించేస్తాడు తొందరగానే. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జిప్పేస్తే ముగించేస్తా. దావీదు ఆశపడ్డాడట, బెత్లెహేములో నీళ్లు తాగాలి. జరిగింది ఏంటో తెలుసా? అప్పటికే బెత్లెహేములో చుట్టుముట్టారంట ఫిలిష్తీయులు.
లోపలికి వెళ్ళారా, శత్రువులు వచ్చి చంపేస్తారు, గొడవ అయిపోద్ది, యుద్ధం అయిపోద్ది, ఎవడు వస్తాడో తెలియదు. ఇదేంటి విడ్డూరమైన కోరిక? శత్రువులు ఉన్న చోట బెత్లెహేము బావిలో ఉన్న నీళ్లు తాగాలని ఆశపడుతున్నాడు ఈయన దావీదు గారని. తన చుట్టూ ఉన్న పరాక్రమశాలులు కొద్దిమంది వచ్చి అలా నేను అన్నట్టుగా అనుకోలేదు, కానీ వాళ్ళు నిజంగా దావీదుకి ఆకలి దాహం వేసిందట, మనం ఎలాగైనా దప్పుకు తీర్చాలని ముగ్గురు బయలుదేరారంటే పరాక్రమశాలురు. ఎంతమంది? ముగ్గురు వెళ్ళి బావిలో ఒకడు దిగిపోయాడంట. అమ్మ బావిలో ఒకడు, ఇంకోడు దిగినోడిని పట్టుకోవాలి కదా, మరి దిగేటప్పుడు తాడేసి పట్టుకున్నాడంట ఒకడు పైనుండి. వాడు దిగుతా ఉన్నాడట. ఎందుకు దిగాడు? నీళ్లు చేదుకోవడానికి. ఒకడేమో తాడు పట్టుకుంటే మరి దిగ్గాలడు, తాడు పట్టుకున్నాడంట. ఇంకొకడేమో చుట్టూ కాపలా కాస్తున్నాడు పట్టుకుని. అప్పుడు తుపాకీలు లేవులే, హల్లెలూయా, పట్టుకుని కాపలా కాస్తున్నాడంట. ఎందుకు? శత్రువు వస్తే అరే వచ్చేస్తాం మనం తప్పించుకుని పారిపోదామనో, లేకపోతే ఎదురు తిరిగి దెబ్బ కొడదామనో. కాపలా కాసేవాడు ఒకడు, తాడు పట్టుకున్నవాడు ఒకడు, నీళ్లు తీసుకొచ్చేవాడు, అంటే పరిచయం అక్కడ చేస్తున్నవాడు, పని చేస్తున్నవాడు ఇంకొకడు. ముగ్గురు. ఈ ముగ్గురు పని చేయకపోతే ఒక్కడు తప్పినా కానీ ఆ పని ఎవరి ఆశ నెరవేరదు. నేను అంటాను, దావీదు ఆశ అంటే దేవుని ఆశ. అది స్తోత్రం చెప్పండి. దేవుని ఆశే, దైవజనుడి ఆశ. హల్లెలూయా. మీరు క్షేమంగా ఉండాలి, అది ఆశ. మీరు వర్ధిల్లాలి, అది ఆశ. మీరు అభిషేకించబడాలి, ఆశ. మీరు క్షేమంగా ఉండాలి, ఆశ. క్షేమాభివృద్ధి చెందాలి, ఆశ. అందరూ వర్ధిల్లాలి, ఆశ. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆశ. ఇదంతా దైవజనుడి ఆశ. ఇది ఎక్కడి నుంచి పుట్టింది? ముందు దేవుని ఆశే దైవజనుడి ఆశ. హల్లెలూయా. ఆశ తీర్చాలంటే ముగ్గురు కావాలి. ఈ ముగ్గురులో ఒకడు లేకపోయిన పని, ఆ ముగ్గురు ఎవరో చెప్పి ముగించేస్తా. కింద దిగిన వాడంటే ఎవరో తెలుసా? పరిచర్య చేసేవాళ్ళు. తాడు పట్టుకున్నవాడంటే ఎవరో తెలుసా? సపోర్టర్స్, డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు. హలో, చుట్టూ కాపలా కాసేవాడంటే ఎవరో తెలుసా? శత్రువాసన లేదా ప్రార్థనా పరులు. నేను అంటాను, సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది బాగా ప్రార్థన చేస్తారండి, గంటలు గంటలు, కానీ వాళ్ళు ఖర్చు పెట్టలేరు పాపం. కొద్దిగానే ఇస్తారు, నీ అంత ఇవ్వలేరు కానీ కొద్దిగా ఇస్తారు, కానీ ప్రార్థన మాత్రం ఎంత చేస్తారు. వాళ్ళు కావాలి ప్రార్థన పరులు. ఈ పూట ఈ కూడికల ద్వారా కొంతమంది ఇక్కడ ప్రార్థన టీం ఒకళ్ళు ఉంటే సంతోషం. ప్రేయర్ టీం ఇక్కడ లేచును గాక. ఆమెను చెప్పలేకపోయారు. కొంతమంది ప్రార్థన చేసే గుంపులు లేచునుగాక. సంఘములో ప్రేయర్ టీం తయారవునుగాక. వ్యక్తిగతంగా ప్రార్థన పరులుగా మారుదురుగాక. ఎందుకంటే ప్రార్థన దేవుని ఆశ, దైవజనుని ఆశ నెరవేరుస్తుంది. తాడు పట్టుకున్నవాడు. కొంతమంది ఇప్పుడు అనుకున్నట్టుగా ప్రార్థన చేయలేకపోవచ్చు. చిన్న ప్రార్థన, పావుగంట ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థనే. దేవా బువ్వా ఆమెనన్న ప్రార్థన వెళ్ళదే, చిన్న చిన్న ప్రార్థనలే. ఊరికే 10 నిమిషాలు అయిపోద్ది, అప్పుడు అయిపోయింది అనిపిస్తుంది. కానీ ప్రార్థన కొంచెమే చేస్తారు, కానీ డబ్బు మాత్రం బాగా ఖర్చు పెడతారు. మీరు అందరూ దశమ భాగాలు ఇస్తారు, మీరు అందరూ ఆదివారం కానుకలు ఇస్తారు, ప్రథమ ఫలాలు ఇస్తారు, దశమ భాగాలు ఇస్తారు. అవి కాదు, ఎక్స్ట్రాగా అందరూ దశమ భాగాలు ఇస్తాం. కానీ కొందరు దశమ భాగాల కంటే ఎక్కువ ఖర్చు పెడతారు పరిచర్య జరగడానికి. అది లేకపోతే, అలాంటి వాళ్ళు లేకపోతే పరిచర్య ముందుకు వెళ్ళదు. సపోర్టర్స్ ప్రభు లేపునుగాక. ఎవరు? పార్ట్నర్సా? మీరే. అయిపోయింది అక్కడ సంగతి. అమెరికా పడిపోయింది. అమెరికాలో కూడా పేదరికం ఉంది. ఒక అమెరికాలో ఒక చోట పేద సంఘాలు ఉన్నాయని చెప్తున్నారు. మనం బెటర్. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమే, ఎవరో వస్తారు ఏదో చేస్తారు, నీకు నీవుగా సపోర్టర్గా లేచుదుగాక. డబ్బు ఖర్చు పెట్టేవారు పిసినారు తనవద్దు. మీకు మాట చెప్పనా, ధనమును అమ్మేసి నా ఎద్దుకు రా అన్నాడే. ధనమును అమ్మడం అంటే ఏంటో 7 పాయింట్లు నేను రెడీగా పెట్టుకున్నా చెప్పడానికి. టైం అయిపోయింది. ధనము అనే మాటకు 7 మాటలు. ఏంటి ఆ ధనం అంటే అర్థం? సరే, పాయింట్ ఏంటంటే లోపల దిగినవాడు అంటే పరిచర్య చేస్తాడు, అన్ని పరిచర్యలు చేస్తాడు, డబ్బు కొంచెం ఖర్చు పెడతాడు, ప్రార్థన కొద్దిసేపే చేస్తాడు, కానీ పని చేస్తారు. కొంతమంది పిచ్చిగా చేస్తారు. వాళ్ళకి ఎంత పని చేస్తారో ఎంత పని చేస్తారు. ఇక వాళ్ళకి సిగ్గుపడరు. ఇక ఎంతమంది వచ్చినా సిగ్గుపడరు. ఇక మొదలెట్టారంటే ఇక ఆపమ్మా నిద్రపోమ్మా అన్న వదిలిపెట్టరు. అంత పరిచర్య, అంత కష్టపడతారు. యేసునామములో ఈ 3 గుంపులు మన సంఘంలో లేచునుగాక. ఎందుకో తెలుసా? ఆశ పడిన దానిని నెరవేర్చడానికి. ఎలాంటి వారు పరలోక రాజ్యం చేరతారు? 2 మాటలు హైలైట్ చేస్తున్నా. ఒకటి,
దేవుడు కోరుతుంది పరిపూర్ణత చెందాలని. రెండోది ఆయన మనస్సులో ఉన్నది నువ్వు చేయాలని కోరుకుంటున్నాడు. ఈ రెండు మనం చేద్దాం. ఈ ఉపవాస కూడల ద్వారా మనం క్షేమాభివృద్ధి పొందుదాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అలా లేచి నిలబడండి, చిన్న ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, మాలో ప్రార్థన పరులు లేచుదురుగాక, మాకు మేముగా సపోర్టర్స్గా లేచుదురుగాక, పరిచర్య చేసే గుంపు మా సంఘం నుంచి లేచునుగాక, సహకరించే సపోర్ట్ చేసే గుంపు లేచునుగాక, ఖర్చు పెట్టగలిగిన వారు లేచుదురుగాక, ప్రార్థనా పరులు లేచుదురుగాక. ఓ రాబా షకల ధరల వాష్య రిమంతియాల రకాల రబోసియ ధర. అటువంటి వారి పరలోక రాజ్యం వెళతారు, నిత్య జీవం పొందుతారు కదా ప్రభా. మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేసింది అయా. మా జీవితాలు మీరు సిద్ధపరుస్తున్నందుకు, అలాగే సిద్ధపరుస్తున్నందుకు హోలీ 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 స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ 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 లార్డ్. అయ్యా మమ్మల్ని అభిషేకించయ్యా. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ప్రార్థన పరులుగా మార్చినయ్యా, విశ్వాస వీరులుగా మార్చి పరిపూర్ణతలుగా మార్చయ్యా. అయ్యా సంఘాన్ని సిద్ధపరచయ్యా, సంఘాన్ని సిద్ధపరచయ్యా, సంఘాన్ని సిద్ధపరచయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. యేసునాథా నీకే వందనాలు వందనాలు వందనాలు. అతి త్వరగా రాబోతుండగా నీ రాకడకు మేమందరం సిద్ధపడడానికి, నీ రాజ్యమును చేరుకోవడానికి పరిపూర్ణంగా మార్చుదువుగాక. అద్భుతాలు జరుగునుగాక, ఓ అద్భుతాలు ప్రారంభమగునుగాక, సంఘం ఉజ్జీవించబడునుగాక. అద్భుతం 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 అద్భుతం. ఇదిగో దైవ శక్తిని మీపై కుమ్మరించబడుతుందమ్మా. దేవుని శక్తితో నువ్వు నింపబడుతున్నావు. ప్రభు నిన్ను తాకబోతున్నాడు. అందరము కూడా ప్రభు నన్ను ఆత్మతో నింపండి, నీ శక్తితో తాకండి, పరిపూర్ణతలను మార్చండి అని ప్రార్థించేద్దాం. రాబా శిఖర రాబదలరాసి ఓ రామన శబల కరదలరాసి. హల్లెలూయా హల్లెలూయా. ఆ మొదట ఉజ్జీవం, మొదట ఆసక్తి, మొదట జీల్ మరలా వచ్చును గాక. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఆశపడి ప్రార్థన చేయి, ఆశపడి ఆనందంతో ఆత్మలో ఆనందించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. తండ్రి ఆశ నెరవేర్చేవారుగా, ఓ తండ్రి ఆకలి తీర్చేవారుగా, ప్రభు ఆశను నెరవేర్చేవారుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, నీకే వందనాలు. తండ్రి ఆకలి తీరుస్తాం, ఆయన ఆశ ఏంటో నెరవేర్చుదాం, మనసులో ఉన్నది నెరవేర్చుదాం. హల్లెలూయా హల్లెలూయా. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా జీవితం నశింపక కాపాడువాడా, నా కాపరి. నా జీవితం నశింపక కాపాడువాడా, నా కాపరి. నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తానయ్యా, నీ ఆశ నెరవేరుస్తానయ్యా, నీ చిత్తము నెరవేరుస్తాను. నన్ను పరిపూర్ణతను నడిపించి నీ రాజ్యంలో చేర్చుకుంటూ రాకుడిస్తే పెద్దబడే గుంపులో మేము ముందుగా సిద్ధపరచు. ఈ వాక్కు మంచి నేల మీద పడిన ఫలింపచేయు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసయ్య దివ్య కృప, పరిశుద్ధాత్మ సహాయం పిల్లల మనందరికీ సదా తోడే నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. అందరూ ఒక్క నిమిషం కూర్చోండి. అలాగే
ఈ రాత్రి ఆహ్వానించగానే మన మధ్యకు వచ్చి దేవుని మాటలు ప్రకటించిన దైవజనులు మోక్షానందమయ్య గారికి సంఘం తరపున అందరము హృదయ